హలో ఎవ్రీవాన్, ఇది ఎకనామిక్స్ యొక్క మెగా క్లాస్. ఇందులో మొత్తం ఎకనామిక్స్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే మనకి ఎగ్జామ్లో ఇచ్చిన మైక్రో ఎకనామిక్స్ గురించి, మ్యాక్రో ఎకనామిక్స్ గురించి అండ్ ఈవెన్ ఇండియన్ ఎకానమీ గురించి కూడా మనం ఈ క్లాస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. సో రైట్ ఫ్రమ్ బేసిక్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండ్ కాన్సెప్ట్స్ నుంచి సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ ఎకానమీ వరకు అన్ని డీల్ చేద్దాం మనం నెక్స్ట్ 1 అవర్లో. ఓకే, సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ద టర్మ్ ఎకనామిక్స్. అసలు ఎకనామిక్స్ అంటే ఏంటో మనం ఆ బేసిక్ డెఫినేషన్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎకనామిక్స్ అనేది ఒక యాక్చువల్గా టూ గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చిందనమాట. సో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. అందులో మనకి ఓకియోస్ అండ్ నోమోస్ అనే 2 వర్డ్స్ యొక్క కలయికే ఈ ఎకనామిక్స్ అనే పదం. ఓకే, సో ఎకనామిక్స్ అనే పదం ఓకియోమియా అనే దాంట్లో నుంచి వచ్చిందనమాట, యోకినోమియా. సో ఓకియోస్ అంటే హౌస్ హోల్డ్ అండ్ నోమోస్ అంటే మేనేజ్మెంట్. సో యాక్చువల్గా ఒక కంట్రీని మేనేజ్ చేయడం అనేది కూడా ఒక హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ లాంటిదే. సింపుల్గా చెప్తాను. సో ఇది హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్కి దీనికి అసలు ఎలా రిలేషన్? లెట్స్ సే మీరు యాన్యువల్గా ఒక మంత్లీ అరౌండ్ ఒక 30,000 రూపీస్ శాలరీ ఎర్న్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ 30,000 రూపీస్ తోటి మీరు మీ ఫ్యామిలీని రన్ చేస్తారు కదా. సో యూ విల్ ఎలొకేట్ డిఫరెంట్ ప్రపోర్షన్ ఆఫ్ యువర్ మనీ. ఈ శాలరీ మొత్తంలో డిఫరెంట్ పార్ట్స్ కింద మీరు దీన్ని డివైడ్ చేసి మీ యూటిలిటీస్ కోసం, మీ యూజేజ్ కోసం, ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే వస్తువు కోసం, ఈఎంఐస్ కట్టాలంటే ఈఎంఐస్కి, సేవింగ్స్కి ఇలాగ ఎలొకేట్ చేస్తూ వెళ్తారు. అదే హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అంటే. సో మోస్ట్లీ అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మిడిల్ క్లాస్లో మనకు ఉండే జనరల్ టెండెన్సీ ఏంటి? శాలరీ ఫస్ట్ తారీఖో లేకపోతే ఫస్ట్ వీక్లో వచ్చిన వెంటనే ముందు ఒక పేపర్ పెన్ తీసుకుని ఒక బడ్జెట్ వేసుకుంటాం అనమాట. బడ్జెట్ వేసుకుని దానికి తగ్గట్టుగా మనం మొత్తం ఈ 30,000 40,000 వాట్ ఎవర్ ద అమౌంట్ ఈజ్ దాన్ని మనం డివైడ్ చేసుకుంటాం. సేమ్ ఇదే విధంగా మనకి ఈ ఎకనామిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సో వీఆర్ రూల్డ్ బై వీఆర్ కంప్లీట్లీ లైక్ ఒక కంట్రీ మొత్తం అనేది ఒక లార్జర్ హౌస్ హోల్డ్ లాంటిది అనమాట. దాన్ని మెయింటైన్ చేసే ఫాదర్ ఎవరు? గవర్నమెంట్. ఓకే, ఫాదర్ ఆర్ మదర్. సో ఈ గవర్నమెంట్ అనేది ఈ ఎంటైర్ కంట్రీని మేనేజ్ చేస్తుంది అనమాట. సో ఈ మనీ యొక్క మేనేజ్మెంటే, ఈ కంట్రీ యొక్క మేనేజ్మెంటే ఎకనామిక్స్ అనేది. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఇలాగా. సో ఇది ఓకినోమియా అనే పదంలో నుంచి వచ్చింది. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ లాంగ్వేజ్. ఇప్పుడు ఎకనామిక్స్ అని అన్న వెంటనే మనకి గుర్తు రావాల్సిన 2 మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరంటే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ యాడమ్ స్మిత్. సో ఈ యాడమ్ స్మిత్ అనే పర్సన్ని మనం ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫర్ అవర్ ఎగ్జామ్. సో యాడమ్ స్మిత్ అనే పర్సన్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని అంటాం. అండ్ అలాగే వీ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ రిలేటెడ్ టు దిస్. ఎకనామిక్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ అనమాట. Economics is a science which studies human behavior as a relationship between ends and scarce which have alternate uses. ఓకే, సో ఇప్పుడు ఇదేంటంటే ఇది ఎవరు చెప్పారంటే లియోనార్డో రాబిన్స్ చెప్పాడనమాట. ఇది ఒక హ్యూమన్ బిహేవియర్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మన యొక్క అవసరాలకి అండ్ అలాగే ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. సో హ్యూమన్ వాంట్స్ ఆర్ హ్యూమన్ డిజైర్స్ ఆర్ అన్లిమిటెడ్. సో మనకి కోరికలు అలా ఉంటూనే ఉంటాయన్నమాట. ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, కారు కావాలని ఉంటుంది. కారు కొనుక్కున్నాం అనుకోండి, ఇల్లు కావాలని ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే సైకిల్ దగ్గర మొదలవుతుంది కదా. సో సైకిల్ తర్వాత బండి తర్వాత కారు, ఇల్లు. సో ఇలా ఇది పెరుగుతూ వెళ్తుందన్నమాట. సో దట్స్ వై దే జనరలీ సే దట్ హ్యూమన్ వాంట్స్ ఆర్ మెనీ. సో మానవుడి యొక్క కోరికలు అనేకం అన్నమాట. దాన్ని మనం సాటిస్ఫై చేయలేం. అయితే ఈ హ్యూమన్ బిహేవియర్ అండ్ దాని యొక్క రిలేషన్షిప్ విత్ దిస్, ఈ రెండిటి మధ్య ఆ లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఆ హ్యూమన్ బిహేవియర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పే సైన్సే ఎకనామిక్స్. ఎకనామిక్స్ అనేది ఒక ఆనర్స్ రిలేటెడ్ సబ్జెక్ట్, ఒక ఆర్ట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ సైంటిఫిక్ సబ్జెక్ట్. ఓకే, సో విచ్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మెనీ అదర్ సైన్సెస్. చాలా సైన్సెస్ కన్నా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎకనామిక్స్ అనేది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎకనామిక్ కాన్సెప్ట్స్ యొక్క కొన్ని ఫౌండేషన్స్ చూద్దాం. సో విచ్ ఆర్ ఇంపార్టెంట్. ఒక మనకి ఈ బేసిక్ టెర్మినాలజీ వచ్చి ఉండాలన్నమాట. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అని చెప్పని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఇవి తెలిసి ఉండాలి మనకి. వాంట్స్, గూడ్స్, సర్వీసెస్, స్కేర్సిటీ అండ్ చాయిస్. సో ఈ పదాలు ఏంటో చూద్దాం. వాంట్స్ అంటే ఏంటి? హ్యూమన్ డిజైర్స్. ఇప్పుడు నాకు కారు కొనుక్కోవాలని ఉంది, లేదా ఇల్లు కొనుక్కోవాలని ఉంది. సో దీనిని నేను ఏమంటాను? దీన్ని నేను వాంట్స్ అని అంటాను అనమాట. ఇవన్నీ కూడా హ్యూమన్ డిజైర్స్ అనమాట. ఇప్పుడు ఈ హ్యూమన్ డిజైర్స్ని ఏది సాటిస్ఫై చేస్తుంది?
వస్తువులు సాటిస్ఫై చేస్తాయి. సో గూడ్స్ విల్ సాటిస్ఫై ఇట్ ఆర్ సర్వీసెస్. సో సర్వీస్ అనేది సాటిస్ఫై చేస్తుంది. లెట్స్ సే ఇప్పుడు నాకు ఏదైనా పళ్ళకి రిలేటెడ్గానో లేకపోతే హెయిర్ రిలేటెడ్గానో ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పని అనుకుంటున్నా. సో ఫర్ దాట్ వాట్ ఐ నీడ్ టు డూ, నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి, దాన్ని సర్వీస్ అని అనొచ్చు. లేదా ఇప్పుడు మీకు వాంట్ ఏంటి, మీకు గవర్నమెంట్ జాబ్ అనేది వాంట్. సో దానికోసం మీరు ఏం చేస్తారు, మీరు ది మోడర్న్ టీచర్లో ఈ కోర్సుని పర్చేస్ చేశారు. వాట్ ఐ ఆమ్ రెండరింగ్ టు యూ, నేను మీకు ఏమి ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్ యూ సర్వీస్. సో అలాగా మీ యొక్క కోరిక అనేది తీరుతుందన్నమాట. సో హ్యూమన్ డిజైర్స్ ఆర్ సాటిస్ఫైడ్ బై గూడ్స్ ఆర్ సర్వీసెస్. దీన్ని వాంట్స్ అని అంట. గూడ్స్ అంటే ఏంటి, ఫిజికల్ ఐటమ్స్ యూజ్ టు సాటిస్ఫై ద వాంట్స్. మీ కోరికల్ని తీర్చే వస్తువుల్ని, ఆ అవసరాలని మనం గూడ్స్ అని అంటాం అనమాట. గూడ్స్ ఆర్ సర్వీస్. సో గూడ్స్, సో కంటికి కనిపించే వాటిని మనం గూడ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్ ఫోన్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫిజికల్ ఐటమ్స్. సో చేతులతోటి మనం వాటిని టచ్ చేసి మన యొక్క డిజైర్ని మనం తీర్చుకుంటాం అనమాట. ఓకే, భౌతిక వస్తువులు ఇవన్నీ. సర్వీసెస్ అంటే ఏంటి, నాన్ ఫిజికల్ యాక్టివిటీస్. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ యాజ్ అ సర్వీస్. సో ప్రతి ఒక్కటి కూడా దానికి ఒక స్పెసిఫిక్ రూపం లేదనమాట. దీన్ని మనం సర్వీస్ అని అంటాం. ఓకే, ఈ మూడు గుర్తున్నాయి కదా మనకి. ఇప్పుడు ఏంటంటే స్కేర్సిటీ వస్తుంది. సో స్కేర్సిటీ అంటే ఏంటి, లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు లెట్స్ సే మీకు ఫోన్ కొనుక్కోవాలని ఉంది, బట్ బయట మార్కెట్లో కొన్ని వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు గోల్డ్ కొనుక్కోవాలని ఉంది, కానీ బయట మార్కెట్లో గోల్డ్ క్వాంటిటీ అనేది బాగా తక్కువగా ఉంది. సో దాన్నే మనం ఏమంటాం, సో వీ కాల్ ఇట్ యాజ్ స్కేర్సిటీ. సో నీకు వాంట్ ఉండొచ్చు, నీకు కొనుక్కోవాలి అని కోరిక ఉండొచ్చు, కానీ బయట మార్కెట్లో దాని యొక్క అవైలబిలిటీ లేదనమాట. సో అలా తక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని ఏమంటాం, స్కేర్సిటీ అని అంటాం. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ చాయిస్. చాయిస్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో ఒక సేల్ జరిగింది అని అనుకుందాం. ఆ సేల్ జరిగినప్పుడు నీకు ముందు నీ యొక్క బడ్జెట్లో వేరియస్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ కనిపిస్తాయి మీకు. సో సేమ్ 20,000కి యూ కెన్ పర్చేస్ 2 to 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్స్. ఓకే, సో 2-3 రకాలు కనిపిస్తాయి అనమాట. అందులో నువ్వు ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో యూ విల్ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. దీన్ని చాయిస్ అని అంటాం. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. వాంట్స్ అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. ఓకే, సో హ్యూమన్ డిజైర్స్ విచ్ కెన్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ త్రూ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే ఫిజికల్ ఐటమ్స్, సర్వీసెస్ అంటే నాన్ ఫిజికల్ ఐటమ్స్. స్కేర్సిటీ అంటే లిమిటెడ్ అవైలబిలిటీ. చాయిస్ అంటే ఏంటి, సో నీకు ఏదైనా ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు దాన్ని మనం చాయిస్ అని అంటాం. నెక్స్ట్ ఇప్పుడు అసలు ఈ ఎకనామిక్స్కి సంబంధించి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఒకటి, అన్లిమిటెడ్ వాంట్స్, లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ ఆల్టర్నేటివ్ యూజెస్. ఓకే, సో ఇప్పుడు మనకి అన్లిమిటెడ్ వాంట్స్ ఉన్నాయి. ఓకే, సో మీకు కోరిక అన్నది ఒక్కదానితో ఆగిపోదు కదా. సో మీకనే కాదు, ఎవరికైనా అంతే. సో మానవుడి యొక్క అవసరాలు కానీ దీనికి ఏమీ అడ్డు అదుపు ఉండదు అనమాట. దీనికి అంతం అనేది ఉండదు. సో ఒకదాని తర్వాత ఇంకొకటి, సో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. దీన్ని మనం అన్లిమిటెడ్ వాంట్స్ అని అంటాం. కానీ దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ట్రబుల్ ఏంటి అని అంటే, నీకు వాంట్స్ ఎక్కువ ఉండొచ్చు, బట్ దెర్ ఆర్ లిమిటెడ్ రిసోర్సెస్. వనరులు తక్కువగా ఉన్నాయి. ఓకే, వనరులు తక్కువగా ఉన్నాయి. సో ఇది ఒక అనదర్ ఇంపార్టెంట్ డిఫికల్ట్ టాస్క్. నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేట్ యూజెస్. నువ్వు ఒకే దాన్ని వేరియస్ విధాలుగా, రకరకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి దానికి మనకి ఆల్టర్నేటివ్ యూజెస్ ఉంటాయి. నువ్వు దాన్ని ఏ టైంలో ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకున్న 3 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, అన్లిమిటెడ్ వాంట్స్, సో మనకి అనేక రకాల అవసరాలు ఉంటాయి. 2, లిమిటెడ్ రిసోర్సెస్, నీ దగ్గర ఉన్న వనరులు తక్కువగా ఉన్నాయి, సో పరిమితంగా ఉన్నాయి ఇవి. ఆల్టర్నేట్ యూజెస్, ఒకే దాన్ని నువ్వు డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే మీ దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి అని అనుకుంటాం. ఓకే, 10,000 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 10,000 రూపాయలని నువ్వు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ 10,000 రూపీస్ తోటి నువ్వు కావాలి అని అంటే నెక్స్ట్ మంత్ కోసమో లేకపోతే తర్వాత ఫ్యూచర్ కోసమో ఒక ఎస్ఐపి చేయొచ్చు. ఓకే, లేదా ఒక మ్యూచువల్ ఫండ్స్లోనే ఎందులోనే నువ్వు సేవ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ఒక 1 గ్రామ్ గోల్డ్ కొనొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ యూస్ కోసం. లేదనుకో, ఈ 10,000 రూపీస్ తోటి నువ్వు నీ యొక్క మెంటల్ రిలాక్సేషన్ కోసం ఒక టూర్కి వెళ్ళొచ్చు. సో సోలో ట్రిప్కి వెళ్ళావు అనుకుందాం నువ్వు. సో అలా నీకు ఎంటైర్ 10,000 రూపీస్ అనేవి ఖర్చు అయిపోతాయి. అంటే ఏంటి, నీ దగ్గర ఉన్న ఒక ఫిజికల్ క్వాంటిటీ తోటి నీ దగ్గర ఉన్న 10,000 రూపీస్ని నువ్వు ఆల్టర్నేటివ్గా ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే నువ్వు బెస్ట్గా నీకు బెస్ట్గా నువ్వు దీన్ని ఎలా యూజ్ చేస్తున్నావు అనేదే ఈ ఎకనామిక్స్ నేర్పిస్తుంది. ఓకే,
సో ఇది ఈ ఎకనామిక్కి సంబంధించి ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ ఇక్కడతో ఆగిపోలేదు. సో వీటితో పాటు మనకున్న బిగ్గెస్ట్ ట్రబుల్ ఏంటి అని అంటే స్కేర్సిటీ. ఓకే, ప్రతిదీ కూడా లిమిటెడ్గా ఉంది. ఇక్కడ 10,000 రూపీస్ అనేది నీ మీద ఒక లిమిట్ పెడుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 20,000 రూపీస్ ఇచ్చేసి నీకు 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాను, 2 ఆప్షన్స్ ఇచ్చాను. 10,000 ఉన్నాయి నీ దగ్గర, ఇది 20,000 ఉన్నాయి. కావాలంటే నువ్వు 10,000 రూపీస్ సిప్ చేసుకో, ఇంకొక 10,000 రూపీస్ తోటి నువ్వు ఒక మనాలీకో ఎక్కడికో నువ్వు ట్రిప్కి వెళ్ళు అని చెప్పని అన్నాను అనుకోండి. అక్కడ నీ దగ్గర 20,000 ఉన్నాయి కాబట్టి యూ క్యాన్ డూ బోత్ ద థింగ్స్. కానీ ఇక నేను నీకు 10,000 రూపీసే పెట్టాను, రైట్? ఒక లిమిటేషన్ పెట్టాను అనమాట. యూ కెన్ డూ ఐదర్ దిస్ ఆర్ దట్. సో ఇలాగా స్కేర్సిటీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. కానీ మళ్ళీ హ్యూమన్ బ్రెయిన్ ఏం చెప్తుంది, అరే 20,000 రూపీస్ ఉన్నాయి, ఈసారి మనాలీకి కాదు నువ్వు వేరే ప్లేస్కి వెళ్దాం, రైట్? సో లెట్స్ గో టు సమ్ అదర్ కంట్రీ, ఆ 20,000 తోటి బయట దేశాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పని అనుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఒక చోట ఫుల్ స్టాప్ అనేది లేదు మన హ్యూమన్ మైండ్కి, మన యొక్క కోరికలకి. ఇప్పుడు వీటితో పాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ మనకి బయటకు వస్తాయన్నమాట. సో పర్టికులర్గా ఫిజికల్ క్వాంటిటీస్ దగ్గరికి వచ్చేటప్పటికి, ఫిజికల్ గూడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి, వాట్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్, ఫర్ హూమ్ టు ప్రొడ్యూస్. సో ఒక వస్తువు ఉంది అని అనుకుందాం. సో ఎకనామిక్స్లో మనం ఇంకోటి ఏం చూస్తామంటే ఇదంతా కూడా మన యొక్క పర్స్పెక్టివ్ నుంచి చూస్తాం. అన్లిమిటెడ్ వాంట్స్, లిమిటెడ్ రిసోర్సెస్, ఆల్టర్నేటివ్ యూజర్స్ మన దగ్గరనే చూస్తాం. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ నుంచి చూద్దాం. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అనుకుందాం, ఓకే, నేను ఒక వస్తువుని తయారు చేస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు నా పర్స్పెక్టివ్ నుంచి చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది, నేను ఏం ప్రొడ్యూస్ చేయాలి అంటే నేను ఏ టైప్ ఆఫ్ కోర్స్ తీసుకురావాలి, ఎంత టైంలో తీసుకురావాలి, ఎంత అమౌంట్ పెట్టాలి దీనికి, అండ్ అలాగే నా స్పెసిఫిక్ టార్గెట్ ఎవరు, ఓకే, సో నా స్టూడెంట్స్ ఎవరు ఉంటారు. ఇలాగా ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ నుంచి ఏమో మీకు అన్లిమిటెడ్ వాంట్స్ ఉన్నాయి, బట్ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో మీరు ఆ అమౌంట్ని వేరియస్ వాటికి మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నా పర్స్పెక్టివ్ నుంచి ఎలాగా, ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ నుంచి ఎలా ఉంటుంది, వాట్ టు ప్రొడ్యూస్. సో ఏ వస్తువుని తయారు చేయాలి, అండ్ ఎంతలో తయారు చేయాలి, అండ్ ఎవరి కోసం తయారు చేయాలి. సో ఇవన్నీ కూడా ఎకనామిక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. సో మనం ఇన్ డెప్త్గా ఈ సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకుంటే వీటన్నిటికీ కూడా పర్ఫెక్ట్ 100% ఆన్సర్ మనం ఎవరం ఇవ్వలేం. సో వీటన్నిటిని సాటిస్ఫై చేస్తూ వెళ్ళాలన్నమాట. సో వీ నీడ్ టు సాటిస్ఫై ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇవి ఎకనామిక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇవి మనం కాన్సెప్చువల్గా వీటి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎంటైర్ ఎకానమీస్ గురించి చూద్దాం. ఎకానమీకి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంది. ఎకనామిక్స్ అనేది ఒక సైన్స్ అనమాట, ఒక అధ్యయనమే ఎకనామిక్స్ అనేది. ఎకానమీ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద నేచర్ ఆఫ్ దట్ కంట్రీ. ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను మనం ఎకానమీ అని అంటాం. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను ఎకానమీ అని అంటాం. ఓకే, ఎకనామిక్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ ఎకానమీ. ఓకే, ఆ ఎకానమీ గురించి చేసే స్టడీని, ఆ మేనేజ్మెంట్, హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ని, ఆ కంట్రీ యొక్క మేనేజ్మెంట్ని మనం ఎకనామిక్స్ అని అంటాం. ఎకానమీ అంటే ఆ కంట్రీ యొక్క వ్యవస్థ ఎలా ఉంది, ఆ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనే దాన్ని మనం ఎకానమీ అని అంటాం. ఇప్పుడు ఇన్ జనరల్గా మనకి ఇప్పుడు ఈవెన్ ప్రెజెంట్ డేస్ మనం ఎకానమీస్ని 3 టైప్స్ కింద క్లాసిఫై చేసుకుంటాం. క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ అండ్ మిక్స్డ్ ఎకానమీ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ క్యాపిటలిస్ట్, సోషలిస్ట్ అండ్ మిక్స్డ్ ఎకానమీస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు క్యాపిటలిస్ట్ ఎకానమీ అనుకోండి, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద క్యాపిటలిస్ట్ ఎకానమీ ఇస్ యుఎస్ఏ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక క్యాపిటలిస్టిక్ కంట్రీలో మనకి ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ అన్నీ కూడా మోస్ట్లీ ప్రైవేట్ ప్లేయర్సే రన్ చేస్తారనమాట. గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అనేది ఓనర్షిప్ మీద తక్కువగా ఉంటుంది. ఓకే, దాన్ని మనం క్యాపిటలిస్ట్ ఎకానమీ అని అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటి, యుఎస్ఏ లాంటిది. సోషలిస్ట్ ఎకానమీ ఏంటి, మనకి 1991 వరకు వీ యూస్ టు హ్యావ్ ఏ కంట్రీ కాల్డ్ యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. దాని తర్వాత 1991లో ఈ కంట్రీ 15 ముక్కల కింద విడిపోయి రష్యాను ఒక పెద్ద కంట్రీ క్రియేట్ అయింది. దాంతోపాటు వేరియస్ అదర్ స్మాల్ కంట్రీస్ అనేవి ఫామ్ అయ్యాయి అన్నమాట. అయితే ఇది ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేది ఒక సోవియట్ కంట్రీ, ఒక సోషలిస్ట్ కంట్రీ అన్నమాట ఇది. సో ఈ సోషలిస్ట్ కంట్రీస్లో మనం ఏం చూస్తామంటే దే యూస్ టు ఫాలో ఎన్ ఐడియాలజీ కాల్డ్ సోషలిజం. ఓకే, సో సామాన్యవాదం అనే ఒక ఐడియాలజీ వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. అందులో గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది.
ఓకే, ప్రైవేట్ వాళ్ళు ఎటువంటి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఉండదు, వాళ్ళు ఎటువంటి సెక్టర్స్లో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఉండదు. నేను వెళ్ళి రష్యాకి వెళ్ళి నేను ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాను అన్నాను అనుకోండి, గవర్నమెంట్ వోంట్ గివ్ ఎనీ పర్మిషన్ ఫర్ దాట్. ఓకే, సో అలాగా ఓన్లీ గవర్నమెంట్నే ఫ్యాక్టరీస్ని రన్ చేస్తుంది అనమాట. అలాంటి టైప్ ఆఫ్ ఎకానమీస్ని సోషలిస్ట్ ఎకానమీస్ అని అంటాయి. అయితే ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఒక క్యాపిటలిస్ట్ ఎకానమీ ఉందనుకోండి, అది ప్రాఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, క్యాపిటలిస్ట్ కంట్రీస్లో ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉంటాయి ఇండస్ట్రీస్ అన్ని. సో లెట్స్ సే సంథింగ్ లైక్ మనకి ఇక్కడ వర్కింగ్ అవర్స్ అనేవి కొద్దిగా స్ట్రింజెంట్గా ఉండొచ్చు. సో 12 గంటలు 14 గంటలు వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మనం అన్ని ఆల్ ద థింగ్స్ ఆర్ డిఫరెంట్, ఎందుకంటే ఈ లేబర్ కోడ్స్ అనేవి ప్రతి కంట్రీలో ప్రాపర్గా ఉన్నాయి. ప్రతి చోట 8 అవర్స్ షిఫ్ట్ ఉండాలి అని చెప్పని వీ హ్యాడ్ సమ్ స్ట్రింజెంట్ లాస్. బట్ అది పక్కన పెడితే ఇవన్నీ కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్గా వెళ్తాయి. లెట్స్ సే మనకి ఇప్పుడు ప్రెసెంట్ డే లే ఆఫ్స్ చూస్తున్నాం చాలా కంపెనీస్లో, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీస్ అన్నిట్లో లే ఆఫ్స్ చూస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు అది? సో టు మెయింటైన్ దేర్ ప్రాఫిట్స్. ఆ కంపెనీస్ అన్నీ కూడా ప్రాఫిటబుల్గా రన్ అవ్వడం కోసం వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ని, ఎవరైతే నాన్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎక్కువగా ఎంప్లాయీస్ అవసరం లేని చోట్ల ఏవైతే ఉన్నాయో వాటిల్లో వీళ్ళు తగ్గించేస్తున్నారు అనమాట. ఎందుకు? ప్రాఫిట్ ఓరియంటెడ్గా. అదే ఒక సోషలిస్ట్ కంట్రీలో అనుకోండి, అలాగే ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన తర్వాత తీయడం అనేది మనం ఇన్ జనరల్గా చూడం, ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది అని అంటే. ఎందుకంటే హియర్ దే ఫోకస్ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సో జనాల యొక్క వెల్ఫేర్ మీద వీళ్ళు దృష్టి పెడతారు తప్ప ప్రాఫిట్ మేకింగ్ మీద దృష్టి పెట్టరు అనమాట. ఇక్కడ ఎంత పండించాలి, ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి, ఇవన్నీ కూడా మార్కెట్ డిసైడ్ చేస్తుందన్నమాట. వాట్ పీపుల్ యాక్చువల్లీ వాంట్ దే విల్ గెట్ ఇట్. అది క్యాపిటలిస్ట్ ఎకానమీలో చూస్తాం మనం. కానీ సోషలిస్ట్ ఎకానమీలో మటుకు గవర్నమెంట్ విల్ డిసైడ్. గవర్నమెంట్ చెప్తుంది అనమాట, దీని ప్రైస్ ఇంత, మనం ఇది ఇంత ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఇదంతా డిసైడ్ చేసేది గవర్నమెంట్ ఒక సోషలిస్ట్ ఎకానమీలో. సో ఎగ్జాంపుల్స్ ఏంటి సోషలిస్ట్ ఎకానమీకి? మనకి క్యూబా, ఫర్ ఏ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం చైనా ఉంది, తర్వాత మళ్ళీ మనకి రష్యా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సోషలిస్ట్ ఎకానమీకి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, వాట్ అబౌట్ ఇండియా? సో ఇండియా సంగతి ఏంటి? ఇండియా క్యాపిటలిస్ట్ ఎకానమీయా, సోషలిస్ట్ ఎకానమీయా? సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మనం లేటర్ పార్ట్ ఆఫ్ ది క్లాస్లో మనం చూస్తాం. 1991లో ఇండియా, భారతదేశం ఒక తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోతుందన్నమాట. దాన్ని BOP క్రైసిస్ అని అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్. అప్పటి వరకు ఒక సోషలిస్ట్ ఎకానమీ కింద ఉన్న ఇండియా కాస్త ఒక మిక్స్డ్ ఎకానమీ కింద, క్యాపిటలిస్ట్ ఎకానమీ కింద మారడం అనే దాన్ని చూస్తామన్నమాట. సో ప్రెజెంట్ డే మన భారతదేశం అనేది ఒక మిక్స్డ్ ఎకానమీ. ఓకే, సో వీఆర్ బ్లెండ్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ క్యాపిటలిస్ట్ యాజ్ వెల్. ఎందుకంటే మన దేశంలో కొన్ని ఏరియాస్, కొన్ని సెక్టర్స్ ఉంటాయి వేర్ గవర్నమెంట్స్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్, వేర్ ఓన్లీ గవర్నమెంట్ ఈజ్ ది ప్లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, న్యూక్లియర్ ఎనర్జీలో మొన్న వరకు వచ్చిన శాంతి అని చెప్పని ఒక బిల్ వచ్చింది. ఓకే, శాంతి అని చెప్పని ఒక బిల్ వచ్చింది అనమాట రిలేటెడ్ టు న్యూక్లియర్ ఎనర్జీ. ఆ బిల్ రావడానికి ముందు వరకు కూడా ఈ న్యూక్లియర్ ఎనర్జీలో ఓన్లీ గవర్నమెంట్ పార్టిసిపేషన్ మటుకే ఉండేది. నో అదర్ ప్రైవేట్ ప్లేయర్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ శాంతి బిల్ ప్రయర్ టు దిస్ శాంతి బిల్. సో అసలు ఎటువంటి ప్రైవేట్ ప్లేయర్స్కి కూడా న్యూక్లియర్ ఎనర్జీలో పార్టిసిపేషన్ లేదనమాట. అండ్ అలాగే మనకి 1990s ముందు వరకు కూడా వీ యూస్ టు హ్యావ్ ఓన్లీ వన్ టెలికామ్ కంపెనీ ఇన్ ఇండియా కాల్డ్ BSNL, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. బట్ దాని తర్వాత ఏమైంది? రిలయన్స్ వచ్చింది, వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ వోడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, టాటా ఇండికామ్, ఇలా వేరియస్ అదర్ కంపెనీస్ వచ్చాయి, టెలికామ్ కంపెనీస్. ఇవంతా కూడా 1990s తర్వాత వచ్చినవి అనమాట. ఓకే, ప్రైవేటైజేషన్ తర్వాత వచ్చినవి. నా ఇక్కడ ఏంటంటే బోత్ గవర్నమెంట్ అండ్ ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్, మార్కెట్ వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ మిక్స్డ్ ఎకానమీ కంట్రీ ఈజ్ ఇండియా. ఇండియాలో మనం మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ని ఫాలో అవుతాం అనమాట. సో బోత్ సోషలిస్ట్ అండ్ క్యాపిటలిస్ట్ ప్రిన్సిపల్స్ రెండు కనిపిస్తాయి మనకి ఇండియన్ ఎకనామిక్ సిస్టంలో. ఓకే, ఇప్పుడు సేమ్ ఇంకొక ఇంపార్టెంట్ సినారియో చూద్దాం మనం ఈ ఎకానమీకి సంబంధించింది. ఏంటంటే సో 2 parts. ఓకే, సో ఇదేంటంటే సో ఫస్ట్ దాంట్లో నేను మీకు చోజన్ పాత్ అండ్ ఫోర్గోన్ పాత్ అనే దాన్ని చూపిస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటాయి అని అనుకున్నాం. అయితే ఈ ఎకనామిక్స్లో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మనం చూస్ చేసుకుంటున్నామంటే ఇంకో దాన్ని మనం వదిలేస్తున్నాము అని చెప్పని అర్థం. సింపుల్గా చెప్పాలి అని అంటే, లెట్స్ సే మీరు ఒక ప్రైవేట్ జాబ్ హోల్డర్ అని అనుకుందాం.
అండ్ ఈ ప్రైవేట్ జాబ్ హోల్డర్ మీరు ఎస్ఎస్సికో లేకపోతే ఈ ఏపీ హైకోర్టు ఎగ్జామ్కనో మీరు మీ జాబ్ని సెలవులు పెట్టో లేకపోతే రిజైన్ చేసో మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారు, మీరు మీ ప్రిపరేషన్లో కంటిన్యూ అవుతున్నారు అని అనుకుందాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ పాత్ మీరు చూస్ చేసుకున్న పాత్ ఏంటి? టు బీ యాజ్ అ స్టూడెంట్ ఫర్ ఎస్ఎస్సి ప్రిపరేషన్ లేదా ఏపీ హైకోర్టు కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని మనం చూజన్ పాత్ అని అంటాం. బట్ దీనికోసం మీరు చేసిన సాక్రిఫైస్ ఏంటి? వాట్ ఈస్ ద ఫోర్గోన్ కాస్ట్? మీరు వదిలేసుకున్న శాలరీ అనమాట. మీరు ఒక 15 డేసో 30 డేసో మీరు లీవ్ పెట్టారని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? సో యూ నీడ్ టు లీవ్ దట్ శాలరీ, రైట్? ఆ శాలరీని మీరు వదిలేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్ నుంచి. అదే గవర్నమెంట్ సైడ్ నుంచి అనుకోండి, లెట్స్ సే ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పాను మీకు స్టార్టింగ్లోనే, సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆల్టర్నేటివ్ యూజెస్ అని చెప్పని ఉంటాయి. నేను మీకు ఒక 1000 రూపీస్ 10,000 రూపీస్ ఇచ్చినప్పుడు మీ దగ్గర వేరియస్ ఛాన్సెస్ ఉంటాయి. 10,000 రూపీస్ తోటి నేను ఏమేం చేయొచ్చు అని చెప్పని మీ మైండ్లో బోలని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బట్ మీరు ఒక ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన అన్నిటినీ కూడా వదిలేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో దాన్నే మనం ఫోర్గోన్ పాత్ అని చెప్పని అంటాం, లేదా కాస్ట్ అని అంటాం. ఇప్పుడు ఏంటి, మీరు గవర్నమెంట్ దగ్గర ఒక 10,000 crore రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 10,000 crore రూపీస్ తోటి గవర్నమెంట్ ఏమనుకుందంటే మనకి రోడ్లు అసలు బాగాలేవు, నేను రోడ్లు వేయిస్తాను అని చెప్పని అనుకుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆ 10,000 crore రూపీస్ని రోడ్ల మీద ఇన్వెస్ట్ చేసింది అని అనుకుందాం. సో దాంతో చాలా మంచి జరుగుతుంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మనకి జనాలందరికీ కూడా ఒక పని అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ లాంటివి బాగా ఉన్నాయి అని అంటే ట్రేడింగ్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతాయి. సో లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలా పాజిటివ్ థింగ్స్ చాలా జరుగుతాయి. బట్ ఎట్ ద సేమ్ టైం ఫోర్గోన్ కాస్ట్ ఏంటి? గవర్నమెంట్ కనుక ఇదే 10,000 crore రూపీస్ ఏ హెల్త్ కేర్ సెక్టర్ మీదైనా పెట్టింది అని అనుకోండి, మనకు ఒక మంచి బెటర్ ఫెసిలిటీస్ తోటిన్న హాస్పిటల్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, బోత్ ఆర్ నెసరీ. రోడ్స్ కావాలి కంపల్సరీగా, అలాగే ఒక హెల్త్ కేర్ ప్రాపర్ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా రావాలన్నమాట. సో ఇలాగా గవర్నమెంట్ కూడా కొన్నిసార్లు ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉంటాయి, రెండిట్లో ఏదో ఒకటే చూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దాంట్లో ఇది బెటర్ ఆప్షన్ ఎలా చూస్ చేసుకుంటుంది అనే దాన్ని బట్టే ఒక కంట్రీ యొక్క గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం రిలేటెడ్ టు ఎకనామిక్స్. దాన్నే మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పని అంటాం. ఇప్పుడు ద మెకానిక్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటో చూద్దాం. వీ హ్యావ్ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట ప్రొడక్షన్కి. 1 ల్యాండ్, 2 లేబర్, 3 ఎంటర్ప్రినర్షిప్ లేదా 3 మీరు క్యాపిటల్ అనండి, 4th దాన్ని మనం ఎంటర్ప్రినర్షిప్ అని అందాం. ఓకే, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రినర్షిప్. ల్యాండ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేయాలి, ఒక ఫ్యాక్టరీ కట్టుకోవాలి అని అనుకోండి, మీకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ల్యాండ్. ఓకే, సో సహజ వనరులు అని నేను ఒక పదం తీసుకొస్తాను అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ల్యాండ్ అంటే ఓన్లీ ల్యాండ్ అనే కాదు, వాట్ ఎవర్ ద రా మెటీరియల్ ఈజ్ ఆ రా మెటీరియల్ని మీరు ల్యాండ్ అని చెప్పని అనుకోవచ్చు. ఓకే, సహజ వనరులు అన్నీ కూడాను మనకి దీంట్లోకి వస్తాయి అనమాట, ల్యాండ్లోకి వస్తాయి. రెండవది లేబర్. సో ఓకే, శారీరక శ్రమ మానసిక శ్రమ రెండు కూడా. సో లేబర్ అనేది రెండవది. మూడవది ఏంటి అని అంటే క్యాపిటల్. నాలుగవది ఏంటి అని అంటే ఎంటర్ప్రినర్షిప్ అనమాట. ఇప్పుడు లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై సైడ్. సో నా దగ్గర నుంచి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇదేంటంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ ద బేసిక్ మెటీరియల్. ఇప్పుడు నేను ఒక క్లాస్ చెప్దాము అని అనుకున్నాను. ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్పేటప్పుడు నేను ఏం చేస్తానంటే వాట్ ఆర్ ద రా మెటీరియల్స్ దట్ ఐ నీడ్ టు హ్యావ్? నేను ఒక ప్రాపర్ మెటీరియల్ తయారు చేసుకోవాలి. నేను కొన్ని రిఫరెన్స్ బుక్స్లో నుంచి కంటెంట్ తీసుకుని ఆ కంటెంట్ని సో వేరియస్ టూల్స్ యూస్ చేసి నేను ఒక ఇలా స్లైడ్స్ కింద దేని కింద నేను ఒక తయారు చేస్తున్నాను అని అనుకుంటా. ఇదేంటి? సో దీని రా మెటీరియల్ అని అందా. దీనికి నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ టీచింగ్. నేను దీన్ని ఒక క్లాస్ కింద చెప్తున్నాను మీకు. సో దీన్ని ఒక శ్రమ కింద తీసుకుందాం, శారీరక మరియు మానసిక శ్రమ అనమాట. మూడవది ఏంటి అని అంటే క్యాపిటల్. ఓకే, సో దీనికోసం నేను ఏం చేశాను? ఒక ల్యాప్టాపో లేకపోతే ఒక ట్యాబ్లెట్, ఒక స్టైలస్ ఇలాంటివి కొనుక్కున్నాను అనమాట. సో దీన్ని నేను క్యాపిటల్ అని అంటాను. ఫైనల్గా నాకు ఏదైతే అవుట్పుట్ వస్తుందో, సో ద ఫీ దట్ యు ఆర్ పేయింగ్, దాంతో నాకు ప్రాఫిట్ వస్తుంది, దాన్ని ఎంటర్ప్రినర్షిప్ అని అంటాం. సో ఈ డెఫినేషన్ ఇది కనుక ఎగ్జాంపుల్ మీకు అర్థం కాలేదనుకోండి, ఐ విల్ టెల్ యూ అనదర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఏంటంటే మీరు ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పని అనుకున్నారు. ఈ ఫ్యాక్టరీలో మీరు ఏం తయారు చేస్తారంటే పెయింట్ తయారు చేస్తున్నారు అనుకుందాం, లేదా పెయింట్ కన్నా బెస్ట్ థింగ్ మీరు టెక్స్టైల్ తయారు చేస్తున్నారు, క్లాత్ తయారు చేస్తున్నారు. దానికోసం ఫస్ట్ ఏం చూసారంటే మీరు ఒక షాప్ని చూసారనమాట. ఓకే, ఒక ల్యాండ్ని చూసుకున్నారు.
ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఆ ల్యాండ్లో మీరు ఒక షెడ్ వేసుకుంటారు, లేకపోతే ఒక పెద్ద ఫ్యాక్టరీ కింద మీరు కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత మీకు కొంత మెషినరీ కావాల్సి ఉంటుంది కదా. ఆ మెషినరీని మీరు ఏం చేస్తారు, మళ్ళీ దాంట్లో మీరు కొద్దిగా అమౌంట్ పెట్టి ఆ మెషినరీని కూడా తెస్తారనమాట. తెచ్చాక మీకు ఆ ఫ్యాక్టరీని వర్క్ చేయడానికి మీరు ఒక్కళ్ళే పని చేసేలేరు కదా. యూ నీడ్ సమ్ లేబర్. సో యూ నీడ్ ఫ్యూ పీపుల్ టు వర్క్ ఇన్ దట్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి మీకు కొంతమంది జనం కావాలన్నమాట. వాళ్ళు లేబర్ అవుతారు. ఓకే, సో లేబర్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఇప్పుడు నేను చేసే పనిని కూడా లేబర్ అనే అంటారు. లేబర్ అంటే కష్టపడి పని చేయడం అనమాట. ఓకే, సో శారీరక లేదా మానసిక శ్రమని మనం లేబర్ అని చెప్పని అంటాం. అండ్ అలాగే మీరు కొంత క్యాపిటల్ పెట్టాల్సి ఉంటుంది. ఎలా పెట్టాలి? సో యూ నీడ్ టు కీప్ సమ్ క్యాపిటల్ ఓవర్ దర్. అక్కడ ఫ్యాక్టరీని రన్ చేయడానికి నువ్వు రా మెటీరియల్స్ కొనాలి. అక్కడ అలాగే నువ్వు లేబర్కి నువ్వు వేజెస్ ఇవ్వాలి. అండ్ అలాగే పెద్ద పెద్ద మెషినరీని నువ్వు తీసుకురావాలి, కొన్ని డైస్ తీసుకురావాలి. ఇలా నువ్వు వేరియస్ ఐటమ్స్కి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాన్ని క్యాపిటల్ అని అంట. ఓకే, నువ్వు పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ లాంటిదన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇదంతా చేశాక నీకు టెక్స్టైల్ తయారైనప్పుడు ఆ టెక్స్టైల్ నువ్వు బయట మార్కెట్లో అమ్మితే నీకు ప్రాఫిట్ వస్తుంది. దాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని అంటాం. సో వీటిల్ని మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పని అంటాం అనమాట. సో దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ ల్యాండ్ అవన్నీ చూసేసాం. ఇప్పుడు లేబర్ ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరికి కూడా దాని నుంచి ఒక ప్రాఫిట్ అనేది ఉంటుంది, ఒక రివార్డ్ అనే పాయింట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు క్యాపిటల్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఫిక్స్డ్ క్యాపిటల్, 2 వర్కింగ్ క్యాపిటల్. ఈ 2 కూడా ఇంపార్టెంట్. ఒకసారి ఫిక్స్డ్ క్యాపిటల్ ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో అడిగారు, వాట్ ఈజ్ అ ఫిక్స్డ్ క్యాపిటల్, వాట్ ఈజ్ అ వర్కింగ్ క్యాపిటల్. ఇక్కడ నేను మీకు అన్ని లైన్ బై లైన్ ఇచ్చేసాను అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఒకసారి కాన్సెప్ట్ తెలుసుకున్నారనుకోండి, అసలు ఏది ఫిక్స్డ్ క్యాపిటల్, ఏది వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పని తెలిసిపోతుంది అనమాట. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే, సో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ యూజ్డ్ రిపీటెడ్లీ ఇన్ ప్రొడక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ గోడ ఉందనుకోండి, ఒక ఫ్యాక్టరీ యొక్క కంప్లీట్గా ఒక అవుట్ బిల్ట్ ఉంది, అది ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ అనమాట. నేను ఇప్పుడు ఒకసారి ఒక గోడ, ఒక రూఫ్ వేసి నేను ఒక ఫ్యాక్టరీని కట్టానంటే అది నేను ప్రతి ఇయర్ మార్చాల్సిన అవసరం లేదు. ఒక 5 ఏళ్ళైనా ఒక 10 ఏళ్ళైనా దాన్ని నేను దృఢంగా కట్టుకున్నట్టయితే అది అలాగే ఉండిపోతుంది అనమాట. దాన్ని మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పని అంటాం. ఇప్పుడు అదే ఫ్యాక్టరీలో నేను ఒక పెద్ద మెషినరీని తీసుకొచ్చాను, ఒక అసెంబ్లీ బెల్ట్ని తీసుకొచ్చాను, ఒక రోబోటిక్ ఆర్మ్ని తీసుకొచ్చాను. వాటితోటి నేను ఆ మెటీరియల్ని నేను తయారు చేస్తున్నాను అనుకుందాం. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ క్యాపిటల్లోకి వెళ్తాయి. ఓకే, సో ఇది నేను ఎప్పటికప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కొని అట్టే పెట్టేసుకుంటే ఐ కెన్ యూజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. దీన్ని నేను లాంగ్ టర్మ్గా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఫిక్స్డ్ క్యాపిటల్ అని అంటాను. రెండవది ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, ఇప్పుడు నేను టెక్స్టైల్ తయారు చేస్తున్నాను అని అందాం. ఇప్పుడు ఈ టెక్స్టైల్ తయారు చేయడానికి నాకు రా మెటీరియల్ కావాలి, ముడి సరుకు కావాలి నాకు. అండ్ ఆ ముడి సరుకుతో పాటు నాకు ఇక్కడ ఇంజన్ వర్క్ అవ్వాలి అని అంటే ఐ నీడ్ ఫ్యూయల్. నేను డీజిలో, కోలో ఏదో ఒకటి తెచ్చుకోవాలి, లేదా ఎలక్ట్రిసిటీయో, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ కూడా నాకు వర్కింగ్ క్యాపిటల్ అవుతాయి షార్ట్ టర్మ్ యూస్కి. లెట్స్ సే నేను ప్రతి మంత్ ఆర్ ప్రతి క్వార్టర్లీకి నేను ఒక గట్టిగా మాట్లాడితే ఎంటైర్ 60 డేస్లోనో లేకపోతే 90 డేస్లో నేను ఓన్లీ 70 డేసే నా ఫ్యాక్టరీని రన్ చేస్తా. ఆ డేస్కి మట్టుకే నాకు రా మెటీరియల్ కావాలి, ఆ డేస్కి మట్టుకే నాకు కాటన్ కావాలన్నమాట. అండ్ అలాగే కాటన్ కూడా నేను ప్రతిరోజు తెచ్చుకోను కదా, బల్క్లో ఒకసారి కాటన్ తీసుకొచ్చేస్తా. ఈ 70 డేస్కి సరిపడా కాటన్ తెచ్చుకుంటా నేను. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మ్యానుఫ్యాక్చర్ దిస్ టెక్స్టైల్. దాంతో నుంచి నేను క్లాత్ని తయారు చేస్తా. అది మొత్తం బయటకు వెళ్ళే వరకు కూడా నేను మళ్ళీ నెక్స్ట్ క్లాత్ని తయారు చేయను అనమాట. సో ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది షార్ట్ టర్మ్ యూస్. ఎప్పుడైతే నువ్వు పని చేస్తున్నావో, నీ ఫ్యాక్టరీ వర్క్ అవుతుందో, ఆ టైంలో నీకు కావాల్సిన ముడి సరుకుల్ని నువ్వు తెచ్చుకుంటావు అనమాట. దాన్నే మనం వర్కింగ్ క్యాపిటల్ అని అంటాం. ఇలా క్యాపిటల్ని మనం 2 టైప్స్ కింద క్లాసిఫై చేసుకుంటాం. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఒకేసారి కొంటావు, రిపీటెడ్గా యూస్ చేస్తావు. వర్కింగ్ క్యాపిటల్, సో దీన్ని ఎప్పటికప్పుడు నువ్వు రీఫిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ అలాగే కాస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ కాస్ట్లు ఉంటాయి. యాక్చువల్గా వీ హ్యావ్ 4 డిఫరెంట్ టైప్స్: ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్ అని ఉంటాయి. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రెంట్ ఆఫ్ ఫ్యాక్టరీ. ఓకే, ఇప్పుడు నువ్వు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రాఫిట్లో ఉండు, లాస్లో ఉండు, ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు గనక ఆ ఫ్యాక్టరీని రెంట్కి తీసుకున్నావు అని అనుకుందాం. లెట్స్ సే ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర నువ్వు స్థలం తీసుకున్నావు, ఆ స్థలం మీద నువ్వు ఇంత కడుతున్నావు. లేదా ఒక పెద్ద కాంప్లెక్స్లో నువ్వు ఒక షాప్ తీసుకున్నావు. ఓకే,
లీజ్కి తీసుకున్నావు. సో ఫర్ ఎవ్రీ మంత్ యూ నీడ్ టు పే ₹25,000 రెంట్ టు దట్ ఓనర్. ఆ ఓనర్కి నువ్వు ₹25,000 రెంట్ కట్టాలి. బట్ ఈ మంత్ నీకు ఓన్లీ ఇట్ ఈస్ సంథింగ్ ఒక ₹20,000 ₹22,000 వచ్చింది నీకు ప్రాఫిట్. ఓకే, ₹3,000 డెఫిసిట్లో ఉన్నావు నువ్వు. అయినా కానీ ఆ ఓనర్ ఆగడు కదా, నీకు ఓన్లీ ₹22,000 వచ్చిందని చెప్పని ఆగడు. సో వాట్ హీ విల్ డూ? సో కంపల్సరీగా నువ్వు నాకు ₹25,000 ఇవ్వాలి అని అంటాడు. దీన్ని మనం ఫిక్స్డ్ కాస్ట్ అంటాం అనమాట. ఓకే, సో దీస్ థింగ్స్ దే వోంట్ చేంజ్. అవుట్పుట్ తోటి చేంజ్ అవ్వని వాటిని మనం ఫిక్స్డ్ కాస్ట్ అని అంటాం. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? రా మెటీరియల్స్ అనమాట. ఈ రా మెటీరియల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. రా మెటీరియల్స్ మీద మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ లాంటిది ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అన్సీజన్స్ ఉంటాయి. సో వర్షాకాలం లాంటి వాటిల్లో నువ్వు ఫ్యాక్టరీని ఎక్కువసేపు రన్ చేయలేవు. ఒకవేళ నువ్వు టెక్స్టైల్ తయారు చేసినా కానీ పోతుందేమో అని చెప్పని భయం ఉంటుంది. ఆ టైంలో నేనేంటంటే ఎప్పుడు చేసే ప్రొడక్షన్ కన్నా తక్కువ ప్రొడ్యూస్ చేస్తాను. అప్పుడు నాకు రా మెటీరియల్స్ తోటి ఎక్కువ పని ఉండదు అనమాట. సో ఐ నీడ్ టు పర్చేస్ లెస్ రా మెటీరియల్ ఎట్ దట్ టైం. దీన్ని వేరియబుల్ కాస్ట్ అంటాం, చర ఖర్చు అని చెప్పని అంటాం అనమాట దీన్ని. ఓకే, సో ఫిక్స్డ్ అంటే ఏంటి? రెంట్ ఆన్ ఫ్యాక్టరీ లాంటిది. సో ఫిక్స్డ్ కంపల్సరీగా దే వోంట్ చేంజ్. అవుట్పుట్ తోటి చేంజ్ అవ్వవన్నమాట. నెక్స్ట్ యావరేజ్ కాస్ట్ అంటే ఏంటి? ఒక యూనిట్కి ఒక అవుట్పుట్లో మనకు ఒక యూనిట్కి ఎంత కాస్ట్ పడుతుంది అనే దాన్ని మనం యావరేజ్ కాస్ట్ అని అంటాం. ఎడిషనల్గా ఇంకొక ఎక్స్ట్రా యూనిట్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది అనే దాన్ని మనం మార్జినల్ కాస్ట్ అని అంటాం అనమాట. ఓకే, సో 1 ఎక్స్ట్రా యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనే దాన్ని మనం మార్జినల్ కాస్ట్ అని అంటాం. సో ఇలాగా ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అసలు ఈ ప్రొడక్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? సో వై దీస్ ఫ్యాక్టరీస్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పని ఒక క్వశ్చన్ అడిగితే మనకి మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఇప్పుడు చూస్తున్న ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఆ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా డెవలప్డ్ కంట్రీస్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే దిస్ ప్రొడక్షన్. ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ కింద మిగిలిపోవడానికి కారణం ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, చైనా ఒక అడ్వాన్స్డ్ కంట్రీ, ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీ అనే పేరు చెప్పుకుంటుంది తప్ప ద థింగ్ ఈస్ చైనా ఈజ్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ ఫార్ మోర్ డెవలప్డ్ దాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్లో వీ హ్యావ్ వెరీ లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ అవుట్లెట్స్. ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాళ్ళు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుని వాడుకునే ప్రతి వస్తువు కూడా చైనాలో తయారయ్యి వచ్చే వస్తువు. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఈ ప్రొడక్షన్ వల్ల ఏం జరుగుతుంది? వాట్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ అవుట్ ఆఫ్ దీస్ ప్రొడక్షన్? ఈ ప్రొడక్షన్ తోటి బయటకు వచ్చేవేంటో చూద్దాం. ఒకటి, ఇంక్రీజెస్ నేషనల్ ఇన్కమ్. అది ఆ దేశానికి సంబంధించిన జాతీయ ఆదాయాన్ని పెంచుతుందన్నమాట, నేషనల్ ఇన్కమ్ని పెంచుతుంది. 2, ఇట్ క్రియేట్స్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేయాలి అని అనుకోండి, మీకు స్కిల్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడి నుంచి ఆ వస్తువుని ప్రాపర్గా అమర్చి మీరు మీ యొక్క ఫిజికల్ లేబర్ని ఇచ్చినా కానీ మీకు అక్కడ జాబ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఆ మూటలు మోసినా లేకపోతే అక్కడ ఉన్న వాటిలో అసెంబ్లీ యూనిట్స్లో మీరు ప్రాపర్గా వర్క్ చేసినా సరిపోతుంది. సో జస్ట్ యూ నీడ్ టు యూజ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ ఓవర్ దేర్. సో అలాగే ఇది ఏం చేస్తుందంటే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు సర్వీస్ సెక్టర్ ఉంది అని అనుకుందాం. హౌ మెనీ మెంబర్స్ కెన్ బికమ్ ఎ టీచర్? ఓకే, హౌ మెనీ మెంబర్స్ కెన్ యాక్చువల్లీ బికమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్? సో ఇలాగ సర్వీస్ సెక్టర్లో మనకి లిమిటెడ్ ఉంటుందన్నమాట ఎంప్లాయ్మెంట్ అనేది. అండ్ అలాగే అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుందాం. మనం ఇవన్నీ కూడా జియోగ్రఫీలో డిస్కస్ చేసుకున్నాం. అలైడ్ సెక్టర్స్, ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ అవుతుంది. సెకండరీ సెక్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ సెక్టర్, తర్వాత టెరిషరీ సెక్టర్ ఉంటుంది అని చెప్పని అనుకున్నాం. ఇప్పుడు ప్రైమరీ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్లో మీకు ఎంప్లాయ్మెంట్ ఉండాలి అని అంటే మీకు కంపల్సరీగా ల్యాండ్ ఉండాలన్నమాట, లేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్ కదా. బట్ అదే సెకండరీ సెక్టర్ దగ్గరకు వచ్చామనుకోండి, లేదా టెరిషరీ సెక్టర్ దగ్గరకు వచ్చామనుకోండి, మీరు టీచర్ అవ్వాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ ఎ స్కిల్. మీరు డాక్టర్ అవ్వాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఎ స్కిల్. లాయర్ అవ్వాలి అంటే స్కిల్ ఉండాలి. సో వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ యూ కాంట్ బికమ్ ఏ ప్రొఫెషనల్ పర్సన్ ఇన్ టెరిషరీ సెక్టర్. సర్వీస్ సెక్టర్లో ప్రొఫెషనల్ అయితేనే ఉండగలం అనమాట. ఇలా ఏ టైప్ ఆఫ్ స్కిల్ లేకుండా మీకు గనక ఉద్యోగం కావాలి అని అంటే మీరు ఏ సెక్టర్లో ఉండాలి? సెకండరీ సెక్టర్లో ఉండొచ్చు. ఓకే, సో అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది మ్యాసివ్గా జనరేట్ అవుతుంది. బట్ ఇండియాలో మనం ఏం చేసామంటే, మనం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అని అంటే ఇండియా పరంగా వచ్చేటప్పటికి వి డైరెక్ట్లీ స్కిప్డ్ రైట్ ఫ్రమ్ అలైడ్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్ నుంచి డైరెక్ట్గా సర్వీస్ సెక్టర్కి వెళ్ళిపోయాం అనమాట. వి లెఫ్ట్ దిస్ ఏరియా. ఈ ప్రొడక్షన్ అనే ఏరియాని మనం వదిలేసాం. ఫర్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ హ్యాడ్ దిస్ ప్రొడక్షన్.
ఇండస్ట్రీస్ అనేవి ప్రాపర్గా లేకపోవడం వల్ల మనం ఈ యొక్క సెక్టర్లో వెనక్కి పడిపోయాం. సో దానివల్లే మనకి ఇండియా ఇప్పటికీ ఇంకొక డెవలపింగ్ కంట్రీ కింద మారిపోయిందన్నమాట. సో ఇలాగా కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ పెరిగింది, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతోంది. సో ఇలా అన్నీ అయ్యాయి అని అనుకోండి, వాట్ విల్ బి ద బెస్ట్ థింగ్? సో వీ విల్ హ్యావ్ ఏ ప్రాపర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కంట్రీలో నేషనల్ ఇన్కమ్ పెరుగుతోంది, కంట్రీ యొక్క జీడిపి పెరుగుతోంది, కంట్రీ ఒక డెవలప్డ్ కంట్రీ కింద మారుతోంది, అండ్ ఈవెన్ పర్సన్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతోంది అనమాట. సో దట్స్ వై ప్రొడక్షన్ మ్యాటర్స్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు మనం కొన్ని అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? వి లుక్ దట్ సంథింగ్ కాల్డ్ మైక్రో ఎకనామిక్స్. ఓకే, ఇదంతా కూడా బేసిక్ థింగ్స్ గురించి చూసామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే లెట్ us look this కాన్సెప్ట్ ఫ్రమ్ కంట్రీ పర్స్పెక్టివ్. ఓకే, మనం ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ డెఫినేషన్స్ చూద్దామన్నమాట. జీడిపి అండ్ నేషనల్ ఇన్కమ్, ఇలా 2 థింగ్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ జీడిపి అండ్ వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్. మనకి ఈ రెండు కూడా ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను వీటికి సంబంధించిన ఫార్ములాస్ మీకు ఇస్తాను, బట్ లెట్ us look at the definition. అసలు ఈ డెఫినేషన్ ఏంటో చూద్దాం. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి. మనం ఇదంతా కూడా ఇండియా పర్స్పెక్టివ్ నుంచి తీసుకుందాం అండ్ 1 year అనే ఒక వాల్యూ తోటి తీసుకుందాం. నేషనల్ ఇన్కమ్ అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ 1 year. ఓకే, సో ఒక సంవత్సర కాలంలో మనం ఎంతైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో వాటి యొక్క వాల్యూనే మనం నేషనల్ ఇన్కమ్ అని చెప్పని అంటాం అనమాట. ఓకే, సో ఇది నేషనల్ ఇన్కమ్. జీడిపి అంటే ఏంటి? ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ కంట్రీ బోర్డర్స్, ఒక దేశ సరిహద్దుల్లో, ఓన్లీ కంట్రీ లోపల మటుకే, వీటిల్లో మటుకు ఓన్లీ మనం కంట్రీ అనే దాన్ని ఒక బౌండరీ కింద తీసుకుంటాం. సో బయట దేశాల్లో ప్రొడ్యూస్ అవుతుంది కాదనమాట. దీన్ని మనం జీడిపి అని అంటాం. సో ఆల్మోస్ట్ రెండు కూడా మనకి కొద్దిగా సిమిలర్గానే కనిపిస్తాయి అన్నమాట. సో వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ ఫర్ 1 year. ఒక సంవత్సర కాలంలో మీరు కంట్రీ సరిహద్దుల లోపల ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ తోటి ఎంతైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటి యొక్క వాల్యూనే మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఈ జీడిపి యొక్క ఫోకస్ ఏంటి అని అంటే ఇట్ ఇంక్లూడ్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఓన్లీ. ఓకే, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు ఇది సరిహద్దు అనుకుందాం, ఇది ఇండియా అనుకుందాం, దీనిలో ప్రొడ్యూస్ అవుతున్న దాని గురించే ఇది మాట్లాడుతుంది అనమాట జీడిపి అనేది. బట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దెర్ ఆర్ ఫ్యూ ఎస్టాబ్లిష్మెంట్స్, దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్, ఇండియన్ ఆరిజిన్ కంపెనీస్. లెట్స్ సే నేను ఇప్పుడు ఇండియా నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకో, లేకపోతే మాల్దీవ్స్కో, మొరీషియస్కో, సేషల్స్కో, ఇలా బయట దేశాలకు వెళ్ళిపోయాను. ఏవైతే ట్యాక్స్ హేవెన్ కంట్రీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ లక్సంబర్గ్ లాంటివి, ఈ కంట్రీస్ ఏంటి అని అంటే అక్కడ ఆ కంట్రీస్కి వెళ్ళినప్పుడు నేను ఆ కంట్రీస్లో వెల్త్ ట్యాక్స్ కట్టక్కర్లేదు అనమాట, కార్పొరేట్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. అలాంటి కొన్ని కంట్రీస్ ఉంటాయి. నేను ఆ కంట్రీస్కి వెళ్ళి నేను అక్కడ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, నేను ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు గవర్నమెంట్కి. అప్పుడు ఆ వాల్యూ జీడిపిలో కౌంట్ అవ్వదు. ఓకే, సో జీడిపిలోకి ఏమొస్తుంది, ఓన్లీ ద ప్రొడక్షన్ దట్ హ్యాపెండ్ విత్ ఇన్ ద కంట్రీ, ఆ కంట్రీ లోపల జరిగిన ప్రొడక్షన్ మట్టుకే జీడిపిలో ఉంటుందన్నమాట. అలా కాకుండా వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ జిఎన్పి, అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఓకే, జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇట్ ఇంక్లూడ్స్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యాజ్ వెల్. ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, బయట దేశాల నుంచి మన దేశానికి వస్తున్న ఇన్కమ్ కూడా ఈ జిఎన్పి అనే దాంట్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలాగా మనకి జిఎన్పి అనేది ఉంటుంది. సో జిఎన్పి అంటే జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్, విదేశాల నుంచి వచ్చే కారక ఆదాయం కూడా ఇందులో కలిసి ఉంటుందన్నమాట. ఇప్పుడు జీడిపిలో కూడా మనం 2 different types ఆఫ్ జీడిపిస్ చూస్తాం. నామినల్ జీడిపి, రియల్ జీడిపి. నామినల్ జీడిపి అంటే ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ కరెంట్ ప్రైసెస్. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట దీనికి. ఇప్పుడు మన దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది ఉంది, అలాగే మన దేశం అనే కాదు ఏ ఎకానమీలో అయినా కానీ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, నువ్వు ఒక బేస్ ఇయర్ తీసుకుంటావు. నేను 2012 అనో ఏదో ఒక బేస్ ఇయర్ తీసుకుంటాను. ఆ బేస్ ఇయర్లో నాకు 100 రూపీస్కి వచ్చిన ప్రోడక్ట్ ఇప్పుడు ఎంతకు వస్తుంది అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనమే ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ సంథింగ్ లైక్, ఇప్పుడు ఏదైనా ఒక చిప్స్ ప్యాకెట్ ఉంది అని అనుకుందాం, లేదా ఏదైనా ఒక కమోడిటీ ఉంది అనుకుందాం, గోల్డే ఉంది. గోల్డ్ ఒక 10 years బ్యాక్ దాని యొక్క వాల్యూ ఎంత,
మీకు 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ఆల్మోస్ట్ లైక్ 6,000 రూపీస్కో 5,000 రూపీస్కో వచ్చేది. బట్ ఇవాళ గోల్డ్ వాల్యూ ఎంత? ఇప్పుడు 1 గ్రామ్ ఆల్మోస్ట్ ఒక 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ మీరు తీసుకోవాలి అని అనుకోండి, ఇట్ విల్ వాల్యూ అరౌండ్ సమ్ 14,500 to 15,000 రూపీస్ అవుతుంది. దీనికి కారణం ఏంటి? ఇన్ఫ్లేషన్. ఓకే, సో అలాగా మనకి ఓవర్ ద టైం దాని యొక్క ప్రైస్ అనేది పెరిగిపోతుంది అనమాట, డిపెండింగ్ అపాన్ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్. మనం ఇన్ఫ్లేషన్ గురించి కూడా చూద్దాం. సో దీన్ని మనం నామినల్ జీడిపి అని అంటాం. రియల్ దగ్గరకు వచ్చేటప్పటికి క్యాలిక్యులేటెడ్ అంటే కాన్స్టెంట్ ప్రైజెస్, ఒక కాన్స్టెంట్ ప్రైస్ తోటి పెడతామన్నమాట. ఇందులో మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఉండదు. ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ లేకుండా చెప్తే దాన్ని మనం రియల్ జీడిపి అని అంటాం. తర్వాత we had another one more important concept called depreciation. సో డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్నిసార్లు ఏదైనా ఒక కమోడిటీ వాల్యూ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట బికాస్ ఆఫ్ వేర్ అండ్ టేర్. ఓకే, సో మనం ఓవరాల్గా ఏదైనా ఒక ప్రొడ్యూస్ వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంచడానికి లేదు. దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఎందుకంటే అది పాతబడిపోతూ ఉంటుంది కాబట్టి. ఆ కాన్సెప్ట్నే మనం డిప్రిసియేషన్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఫార్ములాస్ చూద్దాం, మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించిన ఫార్ములాస్. జీడిపి అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఓకే, సో ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్ అనమాట. సో అలాగా మనకు వచ్చిన వాల్యూని మనం జీడిపి అని చెప్పని అంటాం. ఓకే, అలాగా వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ ఎన్ఎన్పి. ఎన్ఎన్పి అంటే ఏంటి? ఇందాక మనం చూసిన గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మైనస్ డిప్రిసియేషన్. అలా చేసినప్పుడు మనకి ఇది వస్తుంది అనమాట, ఎన్ఎన్పి. ఓకే, సో నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఇప్పుడు నెట్ ఎన్డిపి జీడిపి మైనస్ డిప్రిసియేషన్ చేసామనుకోండి, ఇది నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట. జీడిపిలోంచి నేను డెప్రిసియేషన్ తీసేసాను. డెప్రిసియేషన్ అంటే ఏంటి? వేర్ అండ్ టేర్ వల్ల మనకి కొన్ని కమోడిటీస్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఓకే, అప్పుడు దాన్ని మనం ఎన్డిపి అంటాం, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటాం. ఇప్పుడు మనం అందరికీ మూవీస్ తెలుసు కదా, మూవీస్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాం? కలెక్షన్స్ గురించి మాట్లాడతాం. ఒక మూవీ గ్రాస్ ఇంత కలెక్ట్ చేసింది, నెట్ ఇంత కలెక్ట్ చేసింది అని అంటాం. గ్రాస్ అంటే ఎటువంటి ట్యాక్సెస్ లేకుండా మనం ఓవరాల్గా టికెట్ టు టికెట్ కాస్ట్ను మాట్లాడుకునేటప్పుడు దాన్ని గ్రాస్ అని అంటాం. ట్యాక్సెస్ అన్నీ తీసేసిన తర్వాత ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో మిగిలే డబ్బుల్ని మనం నెట్ అని అంటాం అనమాట. సో ఇది కూడా అంతే. సో గ్రాస్ ఇన్కమ్, ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మీరే చూస్తారు, మీ గ్రాస్ శాలరీ 40,000 కనిపిస్తుంది, కానీ చేతికి ఎంత వస్తుంది? చేతికి 35,000 వస్తుంది అనమాట. ఆ 5,000 ఏమవుతాయి? డిడక్షన్స్ ఉంటాయి. అలాగే జీడిపి దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మనకి ఎన్డిపి అని ఉంటుంది, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఈ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఏం జరుగుతుంది? నువ్వు ఏదైతే జీడిపి టోటల్ వాల్యూ ఉందో ఆ టోటల్ వాల్యూని వేర్ అండ్ టేర్స్ని తీసేస్తావు అనమాట. ఏవైతే పాతబడిపోయిన వస్తువులు ఉన్నాయో వాటి వాల్యూ తగ్గించాల్సి ఉంటుంది. అలా తీసేసినప్పుడు వచ్చే వాల్యూనే మనం ఎన్డిపి అని అంటాం. ఓకే, ఇవి జీడిపి, ఎన్ఎన్పి అండ్ ఎన్డిపి. వీటితో పాటు మనకి ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఉంది, అదే పెర్ క్యాపిటా ఇన్కమ్. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్. ఇప్పుడు ఒక దేశానికి సంబంధించిన నేషనల్ ఇన్కమ్ 100 రూపీస్ ఉంది అని అనుకుంటాం. ఆ 100 రూపీస్ నేషనల్ ఇన్కమ్ ఉన్న కంట్రీలో ఓన్లీ 10 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ కంట్రీ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్. అంటే ఆ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా 10 రూపాయలు మటుకే సంపాదిస్తున్నారు అని అర్థం అనమాట. ఆ దేశానికి సంబంధించిన టోటల్ వాల్యూ 100 ఉండొచ్చు, బట్ ఆ దేశంలో ప్రతి ఒక్కడు 10 రూపాయలు మటుకే సంపాదిస్తున్నాడు. దీన్ని మనం పెర్ క్యాపిటా ఇన్కమ్ అని అంటాం, అంటే ఆ యొక్క ఇండివిజువల్ యొక్క షేర్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ దట్ వి నీడ్ టు నో హియర్. ఇప్పుడు దీని యొక్క ఫైనల్ పిక్చర్ చూద్దాం. సో ఈ ఎకనామిక్ గ్రోత్ అనేది ఏంటి? సో ఎకనామిక్ గ్రోత్ ఇట్ మెజర్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది కంట్రీ. ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక వృద్ధిని సో మనకి ఇది చెప్తుంది అనమాట. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వస్తుంది మనకి ఎకనామిక్స్ వల్ల. సో హౌ ఈ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఉంది అని అనుకోండి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్, రైట్ ఫ్రమ్ రోడ్స్ దగ్గర నుంచి మనకి వచ్చే సేఫ్ డ్రింకింగ్ వాటర్ వరకు. వీటన్నిటితోటి స్కూల్స్ కన్స్ట్రక్షన్, ప్రాపర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, వీటన్నిటిని గవర్నమెంట్ కరెక్ట్గా మేనేజ్ చేసింది అనుకోండి, వీ విల్ హ్యావ్ ఎ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అండ్ అలాగే పాలసీ అండ్ ప్లానింగ్ యాజ్ వెల్. అండ్ వీటన్నిటిని చూసుకోవడానికి వీ హ్యావ్ 2 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ హియర్. ఒకటి గవర్నమెంట్కి సంబంధించి ఈ ఎకనామిక్స్ రిలేటెడ్ డేటా అంతటిని కలెక్ట్ చేసే ఆర్గనైజేషన్ అనమాట, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్.
సో ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండర్లో ఉంటుంది అండ్ ఇట్ విల్ వర్క్ ఫర్ దాట్. అండ్ అలాగే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. ఈ ఆర్బీఐ అనేది, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశానికి సంబంధించిన ద్రవ్యలోటు, మానిటరీ పాలసీ, అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్, వీటన్నిటిని కూడా ఈ ఆర్బీఐ అనేది మేనేజ్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే బయట మనీ ఎంత సర్క్యులేట్ అయ్యి ఉండాలి, ఎంత బ్యాంక్స్లో ఉండాలి, ఇలాంటి వాటిలన్నిటిని, ఇంట్రెస్ట్ రేట్స్ని, వీటిలన్నిటిని కూడా డెసిగ్నేట్ చేసి ఇచ్చే ఆర్గనైజేషన్ ఏది అని అంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది మనం ఎకానమీ గురించి తెలుసుకోవాల్సింది. నౌ లెట్ us లుక్ ఎట్ దిస్ మ్యాక్రో ఎకనామిక్స్. ఇప్పుడు ఈ మ్యాక్రో ఎకనామిక్స్ గురించి మనం కొద్దిగా డీటెయిల్గా తెలుసుకుందాం. వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. దెన్ ఆఫ్టర్ వీ కెన్ డిస్కస్ అబౌట్ అదర్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్, రైట్? ఇండియన్ ఎకానమీ గురించి కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ చూసేసాం అసలు ఈ నేషనల్ ఎకానమీ అంటే, ఈ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఒక మానిటరీ వాల్యూలో, అంటే ఎంత సంపాదించావు, ఎవరిని అడుగుతున్నావు నువ్వు క్వశ్చన్? ఇండియాని అడుగుతున్నావు అనమాట. ఎంత సంపాదించావు ఒక 1 year టైం పీరియడ్లో నువ్వు ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అమ్మి. గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఏంటి? ప్రొడక్ట్స్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటున్నాడు? ఆల్ ఫైనల్ ప్రొడక్ట్స్, ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి నార్మల్ ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ రా మెటీరియల్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలియాలి మీకు. ఇప్పుడు లెట్ us సే సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు మనకి కల్టివేట్ చేసే గ్రెయిన్ ఉంది అని అనుకుందాం. ఇప్పుడు ఒక సీడ్ ఉంది. ఓకే, మీరు ఒక వరి పంట వేద్దామని అనుకుంటున్నారు. ఆ వరి పంట వేసేటప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో సీడ్స్ వేస్తారు కదా, దట్ ఈజ్ రా మెటీరియల్. ఆ వేసే సీడ్స్ని మీరు రా మెటీరియల్ అని అంటారు. ఆ రా మెటీరియల్ని మీరు డైరెక్ట్గా నేషనల్ ఇన్కమ్లో కౌంట్ చేయడానికి లేదు. ఆ రా మెటీరియల్ని పక్కకు పెట్టేసేయండి. తర్వాత నీకు ప్యాడీ వస్తుంది. ఆ ప్యాడీని కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేయడానికి లేదు, బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియరీ ప్రొడక్ట్. ఫైనల్ ప్రొడక్ట్ ఏంటి? ద రైస్ బ్యాగ్. ఏదైతే రైస్ బ్యాగ్ నీకు దగ్గరకు వస్తుందో ఫైనల్గా, దాన్ని నువ్వు ఫైనల్ గూడ్ అంటావు అనమాట. ఓకే, సో అవి ఫైనల్ గూడ్స్ అవుతాయి. అండ్ అలాగే ఫైనల్ సర్వీసెస్, ఇప్పుడు మీరు తీసుకుంటున్న క్లాసెస్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్లో ఇచ్చే ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా ఫైనల్ సర్వీసెస్లోకి వస్తాయన్నమాట. సో ఒక 1 year పీరియడ్లో ఈ ఫైనల్ ప్రొడక్ట్స్ తోటి, ఈ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తోటి ఏదైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాన్ని మనం నేషనల్ ఇన్కమ్ అని అంటాం. ఇందులో మనం ఓన్లీ ఫైనల్ గూడ్స్ తీసుకుంటాం. ఇంటర్మీడియట్ గూడ్స్ కానీ రా మెటీరియల్స్ కానీ ఇందులో క్యాలిక్యులేట్ చేయమన్నమాట, బికాస్ ఇక్కడ డబ్లింగ్ అయిపోతుంది దానివల్ల. ఓకే, సో ఇప్పుడు మనకి జీడిపి ఫార్ములా ఆల్రెడీ మనం ఇందాక చూసాం. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, దాంతోపాటు ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనమాట. ఒకవేళ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయి అంటే ఎగుమతులు మనం బయటికి పంపించామనుకోండి, మనకి డబ్బులు వస్తాయి. బయట దేశాల నుంచి మనం ఎక్కువ తెచ్చుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన యొక్క దేశానికి సంబంధించిన ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిప్లీట్ అయిపోతాయి అన్నమాట. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఏం చెప్పారు? గోల్డ్ కొనొద్దు అని అన్నారు. ఎందుకు గోల్డ్ కొనొద్దు అంటే, సో మనం ఈ గోల్డ్ అనే దాన్ని మనం బయట దేశాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అలా మనం బయట దేశాల నుంచి తెచ్చుకునేటప్పుడు వి నీడ్ టు పే ఇన్ డాలర్స్. మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ని మనం అమ్మి, మన ఫారెక్స్ రిజర్వ్స్ని మనం బయట పెట్టి తెచ్చుకోవాల్సి వస్తుంది, అక్కడి నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. సో దానివల్ల మనకేమవుతోంది? అవర్ ఇంపోర్ట్స్ ఆర్ గ్రోయింగ్ అండ్ అవర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ నాట్ గ్రోయింగ్. మన ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ పెరిగిపోతున్నాయి. ఓకే, సో మనం తెచ్చుకుంటున్నవి ఎక్కువ ఉంటున్నారు, దిగుమతులు ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట ఎగుమతుల కన్నా. సో దానివల్ల ఏమవుతుందంటే మన జీడిపి అనేది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దానికన్నా ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే ఫారెక్స్ రిజర్వ్స్. ఓకే, సో ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి డిప్లీట్ అయిపోతున్నాయి. ఓకే, సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనమాట ఫారెక్స్ అంటే. ఇది జీడిపి ఫార్ములా. అండ్ అలాగే నేను మీకు జిఎన్పి కూడా చెప్పాను. జిఎన్పి అంటే ఏంటి? జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, దాన్ని మనం జిఎన్పి అని చెప్పానంట. ఎన్డిపి అంటే ఏంటి? మనకి డిప్రిసియేషన్ వస్తుందన్నమాట. జీడిపిలో నుంచి నువ్వు వేర్ అండ్ టేర్ని తీసేస్తే, ఆ తరుగుదలను తీసేస్తే నీకు వచ్చేదే ఎన్డిపి, నెట్ నేషనల్ ప్రొడక్ట్. జిఎన్పిలో నుంచి నువ్వు డిప్రిసియేషన్ తీసేస్తే నెట్ నేషనల్ ప్రొడక్ట్ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫార్ములా, మనం గుర్తుపెట్టుకోవాలి. సో జస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది అనమాట. జీడిపి అంటే ఓన్లీ ఆ బౌండరీస్లో నుంచే వస్తాయి. బయట నుంచి నువ్వు బయట ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది ఈ దేశానికి సంబంధించిన వాడికి అనుకోండి, దాంట్లో నుంచి డబ్బులు రావన్నమాట.
అదే జిఎన్పి అనుకోండి, ఈ దేశానికి సంబంధించిన వాడు బయట దేశాల నుంచి ఈ దేశానికి డబ్బులు పంపించినా కానీ మనం దాన్ని మన యొక్క ఇన్కంలోకి తీసుకోవచ్చు, ఆ కంట్రీ యొక్క ఇన్కంలోకి తీసుకోవచ్చు అనమాట. దాన్ని జిఎన్పి అంట. నువ్వు ఆ జిఎన్పిలో నుంచి డిప్రిసియేషన్ తీసేస్తే, అంటే ఓవర్ ద ఇయర్స్ ఉంటున్న వస్తువుల మీద దాంట్లో కంపల్సరీగా కొన్ని పోయి ఉంటాయి, ఐటమ్స్ పోయి ఉంటాయి. సో దాన్ని నువ్వు డిప్రిసియేట్ చేయాలి, తగ్గించేసేయాలన్నమాట. ఆ తరుగుదల తీసేస్తే నీకు వచ్చేదే ఎన్ఎన్పి, ఓకే, నెట్ నేషనల్ ప్రొడక్ట్. సో ఇవి ఇంపార్టెంట్ డెఫినేషన్స్. సో ఇవి చూడండి. సో వీటి గురించి నేను ఆల్రెడీ మీకు ఇచ్చేసాను. సో ఇప్పుడు జీడిపి, జిఎన్పి, నామినల్ జీడిపి, రియల్ జీడిపి, ఇవన్నీ మనం ఇందాక ఆల్రెడీ చూసాం. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటో కూడా చూసాం మనం. నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్, దాన్ని మనం పెర్ క్యాపిటా ఇన్కమ్ అని అంటాం. నౌ లెట్ us look at a very very important and interesting concept called inflation. ఓకే, సో ద్రవ్యలోభం, దీని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ద్రవ్యలోభం అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ ఇన్ఫ్లేషన్? ఈ ఇన్ఫ్లేషన్ అనేది రెండు రకాలుగా రావచ్చు. ఒకటి డిమాండ్ వల్ల, రెండు సప్లై వల్ల. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. లెట్స్ సే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ ఎగ్జాంపుల్ తోటి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, అండ్ అలాగే మీకు ఇన్ఫ్లేషన్ చెప్పేటప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కూడా చెప్తాను. అదేంటంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా, ఒకవేళ భారతదేశానికి చాలా అప్పు ఉంది అని అంటారు. మనం ఈ రాజకీయ నాయకులు తలుచుకుంటే, గవర్నమెంట్ తలుచుకుంటే డైరెక్ట్గా ఈ ప్రింటింగ్ వేసేసి ఈ కరెన్సీని అంతా అందరికీ ₹1 2 కోట్లు ఇచ్చేస్తే అసలు ఎవడు కూడా అప్పున్నవాడు అవ్వడు కదా, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కదా అని చెప్పని ఒక డౌట్ ఉంటుంది కదా. సో ఆ డౌట్ని కూడా నేను మీకు ఇక్కడ క్లారిఫై చేస్తాను అనమాట. సో వాట్ ఈస్ దిస్ ఇన్ఫ్లేషన్? అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? కంటిన్యూస్ రైస్ ఇన్ జనరల్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. మనం కొనే వస్తువుల మీద, మనం తీసుకునే సేవల మీద, వీటి మీద మనకి తరచుగా దాని యొక్క కాస్ట్ అనేది, దాని యొక్క ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం. సింపుల్గా ఒక 10 సంవత్సరాల ముందు గోల్డ్ రేటు, ఇప్పుడు గోల్డ్ రేటు చూడండి. లేకపోతే 10 సంవత్సరాల ముందు ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ కానీ, ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైస్ కానీ చూడండి. మీరు బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏ బిర్యానీ ఆర్డర్ చేస్తారు. ఆ బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడు ఇప్పుడు ఒక ఫుల్ బిర్యానీ, ఒక వెజ్ బిర్యానీ ఫుల్ తినాలి అని అంటే ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ ₹350 to ₹400 డిపెండింగ్ అపాన్ ది రెస్టారెంట్ దట్ యు ఆర్ గోయింగ్. అదే ఒక 10 years బ్యాక్ అనుకోండి, కాస్ట్ వుడ్ బి అరౌండ్ సమ్వేర్ అరౌండ్ 200, ఒక 200 దగ్గర ఉంటుంది. సో ఇలాగా మనకి సర్వీసెస్లోను, గూడ్స్లోను కూడా ఆ కమోడిటీ యొక్క ప్రైస్ అనేది పెరిగిపోతుంది అనమాట. దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్లేషన్ అసలు ఎందుకు వస్తుంది? ఎందుకంటే రా మెటీరియల్స్ ప్రైస్ పెరిగిపోతుంది, అండ్ అలాగే జనాల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది కాబట్టి మనం ఇవ్వాల్సిన శాలరీ కూడా పెంచాలి కదా. సో దానివల్ల పెరుగుతుంది. సో వేరియస్ రీజన్స్ వల్ల ఒక కమోడిటీ యొక్క కాస్ట్ అనేది, ఒక గూడ్ యొక్క కాస్ట్ లేకపోతే ఒక సర్వీస్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఈ కాస్ట్ పెరగడానికి, ఈ ఇన్ఫ్లేషన్ రావడానికి రెండు ముఖ్యమైన కారణాలు. ఒకటి డిమాండ్ వల్ల, రెండు సప్లై వల్ల. ఇప్పుడు డిమాండ్ వల్ల అనుకోండి, లెట్స్ సే ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఒక మూవీ ఉందనుకుందాం. ఆ మూవీ యాక్చువల్ టికెట్ కాస్ట్ ఎంత? ఒక ₹100, ₹150 ఒక టికెట్ కాస్ట్. కానీ అది రిలీజ్ రోజు మూవీ అనుకుందాం. అసలు ఆ థియేటర్ కెపాసిటీ 300, ఓకే, ఓన్లీ 300 మందే వెళ్ళడానికి ఉంటుంది. హై డిమాండ్ ఉంది బయట. కానీ వాళ్ళు ఏం చేస్తారు, బుక్ మై షోలోనో లేకపోతే అక్కడ ఇచ్చే కౌంటర్లోనో టికెట్ ₹150కే అమ్ముతున్నారు. బట్ ఇక్కడ ఏంటి, అక్కడ డిమాండ్ ఉంది కాబట్టి వీడు ఏం చేస్తాడు, కొంతమంది ముందుగానే టికెట్ తీసుకుంటాడు. టికెట్ తీసుకుని డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ₹150 టికెట్ని ₹500కి బయట అమ్ముతాడు అనమాట. దాన్నే మనం బ్లాక్ మార్కెట్ అని అంటాం. సో దీన్నే మనం ఎకనామిక్స్ పర్స్పెక్టివ్ నుంచి చూసేటప్పుడు దీన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. అంటే డిమాండ్ని క్యాష్ చేసుకుని ఒకవేళ ప్రొడ్యూసర్ గనక కమోడిటీ యొక్క ప్రైజ్ని పెంచితే దాన్ని మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. కానీ ఇక్కడ టికెట్లకి వాడు కాదు కదా ప్రొడ్యూసర్, బయట వేరే వాడు ఎవడో ప్రొడ్యూసర్. ఓకే, సో వీడి కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాం. లెట్స్ టేక్ సమ్ అదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు షుగర్ కాస్ట్ ఉందనుకుందాం, లేకపోతే టమాటోస్ కాస్ట్, ఆనియన్, ఇవన్నీ ఏంటి, వీళ్ళందరికీ కూడా ఒక ప్రాపర్ స్పెసిఫిక్ ప్రొడ్యూసర్ ఉంటారు. ఇప్పుడు బయట మార్కెట్లో ఎవ్వడు టమాటాలు పండించట్లేదు, నేను ఒక్కనే టమాటోస్ పండిస్తున్నా. మొత్తం టమాటోస్ అన్నిటిని కూడా మోనోపోలీ చేసేది నేను ఒక్కడినే అనమాట. నా ఒక్కడి దగ్గరే ఎంటైర్ గుత్తాధిపత్యం అంతా ఉంది అని అనుకుందా. అప్పుడు నేను ఏం చేస్తానంటే నేనే ఫిక్స్ చేస్తాను. బయట భయంకరమైన డిమాండ్ ఉంది టమాటోస్కి, కానీ ప్రొడ్యూసర్ ఎవడూ లేడు. సో దీనివల్ల నేను ఏం చేస్తాను, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ విల్ ఇంక్రీజ్ ది ప్రైస్.
డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ప్రైస్ ఇంక్రీజ్ చేస్తానన్నమాట. దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. ఇప్పుడు ఫెస్టివల్ టైమ్స్లో ఏసీస్ యొక్క కాస్ట్ పెరుగుతాయి, కార్స్ యొక్క కాస్ట్లు పెరుగుతాయి. వాళ్ళ ఆఫర్లు ఇచ్చినప్పటికీ కూడా కాస్ట్లు ఎక్కువగానే ఉంటాయి. అదేంటి, ఎక్కువ మంది కొనడానికి వాళ్ళు ఛాన్స్ చూపిస్తారు కాబట్టి. అక్షయ తృతీయ రోజు గోల్డ్ కాస్ట్ ఎందుకు ఎక్కువ పెరుగుంటుంది? బికాస్ ఎక్కువ మంది కొంటూ ఉంటారు. సో దాన్ని డిమాండ్ వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. అలా కాకుండా కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వేరియస్ అదర్ రీజన్స్ వల్ల దాని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. కాస్ట్ బై ద ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్. ఇప్పుడు మనకి లెట్స్ సే ఇప్పుడు పెట్రోల్ ఉంది అని అనుకుందాం. పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతాయి? బికాస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు గవర్నమెంట్ దీని మీద విండ్ ఫాల్ ట్యాక్స్ లాంటివి, ఎక్సైజ్ డ్యూటీ లాంటివి పెంచింది అని అనుకోండి. అప్పుడు వాటి వల్ల దీని యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట. సో సప్లై వల్ల ఏదైనా సప్లై చైన్ మెకానిజంలో ఏమైనా హికప్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా కొన్ని స్టిఫ్నెస్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ దీని యొక్క కాస్ట్ పెరుగుతుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తోంది ఆల్మోస్ట్ లైక్ 15th and 16th మిడ్ నైట్న మనం ఈ వీడియోని రికార్డ్ చేసుకుంటున్నాం. 16th and 17th మిడ్ నైట్న ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో 2 days ముందు వరకు పెట్రోల్ యొక్క కాస్ట్ 1 లీటర్ పెట్రోల్ కాస్ట్ 109 రూపీస్ ఉంది. బట్ ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంది? అరౌండ్ 113 రూపీస్ ఉంది. ఆల్మోస్ట్ లైక్ నియర్లీ 3 to 4 రూపీస్ ప్రైస్ పెరిగింది అనమాట. సో ఇది ఎందుకు పెరిగింది అని అంటే, గవర్నమెంట్ దగ్గర ఉన్న రీజన్ ఏంటి అని అంటే, వీ హ్యాడ్ దిస్ వెస్ట్ ఏషియా క్రైసిస్, దానివల్ల పెరిగింది అని అంటున్నారు. బట్ ఓవరాల్గా అరౌండ్ ద వరల్డ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా చోట్ల తగ్గాయి. బట్ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ ద ఫ్యూయల్. సో ఇలాగా బయట జరుగుతున్న యాక్టివిటీస్ మీద, ప్రొడక్షన్ కాస్ట్ల మీద ప్రైస్ పెరిగినప్పుడు, ఒకవేళ ఈ యొక్క కమోడిటీ ప్రైస్ పెరిగితే దాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. బేసిక్ ఎగ్జాంపుల్ బిర్యానీ ప్రైస్. ఒక 10 years బ్యాక్ బిర్యానీ 200 రూపీస్కి వచ్చేది, ఇప్పుడు 400 రూపీస్కి వస్తుంది. ఎందుకు పెరిగింది? ప్యాడీ కాస్ట్, రైస్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి ఉండొచ్చు, మసాలాస్ కాస్ట్ పెరిగాయి, అక్కడ ఇచ్చే బవర్చి ఎవరైతే ఉంటారో వంట వండే షెఫ్కి శాలరీ పెరిగింది. ఇలా వేరియస్ రీజన్ వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం వల్ల ఆ కమోడిటీ కాస్ట్, ఆ గూడ్స్ లేదా సర్వీస్ యొక్క కాస్ట్ పెరిగితే దాన్ని మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని అంటాం అనమాట. సో ఇలాగా మనకి ఇన్ఫ్లేషన్ అనేది 2 different టైప్స్ ఉంటాయి. ఓకే, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. అండ్ అలాగే సప్లై వల్ల కూడా మనకి ఇన్ఫ్లేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్తాను అన్నాను కదా. సో ద థింగ్ ఈస్, లెట్స్ సే ఇప్పుడు మీకు అందరికీ కూడా ఐ గేవ్ యూ సంథింగ్ లైక్ దిస్. గవర్నమెంట్ ఏమని చెప్పిందని అంటే, నేను ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాను. సో 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, మీకు 1 lakh రూపీస్కి ఒక ఐఫోన్ వస్తుంది. ఓకే, సో ఫర్ 1 lakh యూ విల్ గెట్ అన్ ఐఫోన్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఫోన్ కొనుక్కోండి అని చెప్పని గవర్నమెంట్ అందరి బ్యాంక్ అకౌంట్స్లో కూడా 1 lakh రూపీస్ వేసింది అని అనుకుందాం. సిమిలర్ టు యువర్ డౌట్, ఎందుకు గవర్నమెంట్ డబ్బులు ప్రింట్ చేసి జనాలకు ఇచ్చేయచ్చు కదా, అందరి యొక్క అప్పులు తీరిపోతాయని చెప్పని మనకున్న డౌట్ అనమాట ఇది. సో ఆ డౌట్కి ఆన్సర్ ఇది. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే, అందరినీ ఐఫోన్ కొనుక్కోమని ప్రతి ఒక్కరికి కూడా 1,00,000 రూపాయలు ఇచ్చింది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చింది, కానీ బయట ఈ దేశానికి సంబంధించి 140 కోట్లు 147 కోట్ల మంది ఉన్నారు. 147 కోట్ల ఐఫోన్లు బయట ఉండాలి. అప్పుడే కదా ప్రతి ఒక్కడు ఈ 1 lakh రూపీస్ పెట్టి కరెక్ట్గా కొనుక్కోగలడు. సో 1 lakh రూపీస్ ఓకే, బాగానే ఉంది. బట్ బయట ఏంటి, ఇప్పుడు ఐఫోన్స్కి డిమాండ్ ఉంది. గవర్నమెంట్ 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్స్ కొనుక్కోమంది. అందులో అందరూ ఏం చేస్తారు? ఐఫోన్స్ కొనుక్కోవడానికి బయట మార్కెట్లకు వెళ్తారు, యాప్ట్రానిక్స్కో లేకపోతే బయట ఏదో సెల్ షాప్కి వెళ్తారు. సో ఐఫోన్ కొనుక్కోవడానికి. కానీ అక్కడ ఏమవుతుంది, ఈ ఐఫోన్ వాడు ఏం చేస్తాడంటే, అరే ఐఫోన్ మీద ఇంత డిమాండ్ పెరిగింది కదా, లెట్ us ఇంక్రీజ్ ద ప్రైస్ ఫ్రమ్ 1 lakh రూపీస్ టు 2 lakh రూపీస్ అని అంటారు. ఎందుకు? డిమాండ్ పెరిగింది. ఇక్కడ డిమాండ్ పెరిగింది. 1,00,000 రూపాయలతోటి ఫోన్ కొనడానికి అందరూ రెడీ అయ్యారు, అందరి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, అందరూ ఫోన్ కొంటున్నారు. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది నా ఐఫోన్కి, ఐ విల్ ఇంక్రీజ్ ద ప్రైస్ అని చెప్పి దీన్ని 2 లక్షలకు పెడతారనమాట. దెన్ వాట్ ఈస్ ద యూస్? నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉండి యూజ్ ఏముంది? ఇప్పుడు నువ్వు ఫోన్ కొనుక్కోలేవు కదా. సో దాట్ ఈజ్ హౌ దిస్ ఇన్ఫ్లేషన్ వర్క్స్. ఒకవేళ మీ అందరికీ డబ్బులు ఇచ్చేసినా కానీ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ప్రతి ఒక్కరి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అని అంటే ఇట్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్. ఓకే, దానివల్ల ఆ ద్రవ్యలోపం అనేది పెరుగుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదన్నమాట. అయితే మన ఇండియాలో ఈ ఇన్ఫ్లేషన్ని మెయింటైన్ చేసే ఆర్గనైజేషన్ ఏది అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. మన ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలి? ఓన్లీ 4% మటుకే ఇన్ఫ్లేషన్ ఉండాలి. అయితే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ +or-4. ఓకే, సో 4 +or-2 ఉంటుందన్నమాట. అంటే ఈ ఇన్ఫ్లేషన్ 6 వరకు వెళ్ళొచ్చు లేదా 2 వరకు వెళ్ళొచ్చు. ఈ రెండింటికి మధ్యలో ఆసిలేట్ అవ్వాలి. 6, 4, 2
6.62 వీటిల మధ్యలోనే ఉండాలి ఇన్ఫ్లేషన్. బాగా తగ్గిపోయింది అనుకోండి ఇన్ఫ్లేషన్, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఒక కంట్రీ బాగా ఫ్లోరిష్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా ఆ కంట్రీలో మినిమం ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి. 4% బెస్ట్ థింగ్ అనమాట. 6% వరకు వెళ్ళిపోతుంది, 6% దాటి బయటకు వెళ్ళిపోతుంది అని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ కంట్రీలో ఈ కరెన్సీ వాల్యూ తగ్గిపోయి బయట కమోడిటీస్ ప్రైస్ పెరిగిపోతుంది అని అర్థం అనమాట. హియర్ ఐ గేవ్ యూ డెఫినేషన్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్. ఒకటి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక 3% కన్నా తక్కువ ఉంది అని అంటే అప్పుడు ఈ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అనమాట. స్లో అండ్ గ్రాడ్యువల్ రైజ్గా ఉంది అని అర్థం. తర్వాత అది వాకింగ్ ఇన్ఫ్లేషన్, అంటే మోడరేట్ ఇంక్రీజ్ అనమాట. 3 నుంచి 10% వరకు ఉంది అని అంటే వాకింగ్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోయింది, 10% దాటేసి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు రన్నింగ్ ఇన్ఫ్లేషన్. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే 20% దాటేసి వెళ్ళిపోతే హైపర్ ఇన్ఫ్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక 3 years బ్యాక్ శ్రీలంకలో కోవిడ్ తర్వాత ఒక మ్యాసివ్ ఇన్ఫ్లేషన్ వచ్చిందనమాట. శ్రీలంక ఆల్మోస్ట్ లైక్ ఒక బ్యాంక్రప్ట్ కంట్రీ కింద మారిపోయింది. పాకిస్తాన్ లాంటి కంట్రీస్, ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ లాక్డౌన్ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి కంట్రీస్ కూడా ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ అనే దాన్ని ఫేస్ చేయాల్సి వచ్చాయన్నమాట. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే, అలా అని తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే అనమాట. ఓకే, ఒక కంట్రీ బాగా ఫ్లోరిష్ అవ్వాలి అని అంటే దాని యొక్క ఇన్ఫ్లేషన్ రేట్ సమ్వేర్ అరౌండ్ 2 నుంచి 6 మధ్యలో ఉండాలి. బెస్ట్ ప్లేస్ 4 దగ్గర ఉండాలన్నమాట. ఓకే, మనకు అలాగే స్టాగ్ఫ్లేషన్ అని కూడా ఉంటుంది. ద డేంజరస్ కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లో గ్రోత్. ద్రవ్యలోభం, అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం, అండ్ అలాగే లో గ్రోత్ అనమాట, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం. ఈ మూడిటి యొక్క కలయికని మనం స్టాగ్ఫ్లేషన్ అని చెప్పనంట. అంటే ఆ దేశానికి సంబంధించి ఒక దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నప్పుడు కనిపించే 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ అనమాట. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడం, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లో గ్రోత్. దీన్ని స్టాగ్ఫ్లేషన్ అని అంట. ఇప్పుడు ఇన్ఫ్లేషన్కి కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఒకటేంటి, ఇన్ఫ్లేషన్ బాగా ఉంది అని అనుకోండి, ఇట్ ఎంకరేజెస్ ప్రొడక్షన్. ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఇన్ఫ్లేషన్ కూడా ప్లస్ అండ్ మైనస్లు ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి, ఇట్ ఎంకరేజెస్ ప్రొడక్షన్. ఓకే, అది ఈ ఉత్పత్తిని అనే దాన్ని ప్రోత్సహిస్తుంది అనమాట. అలాగే ఎంప్లాయ్మెంట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది ఇన్ఫ్లేషన్ అనేది. బట్ నెగిటివ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇది వరకు నువ్వు 200 రూపీస్ తోటి బిర్యానీ కొనేవాడివి, బట్ ఇప్పుడు 200 రూపీస్కి బిర్యానీ కొనడానికి లేదన్నమాట. అండ్ అలాగే ఇన్కమ్ గ్రూప్స్ని కూడా ఇది హర్ట్ చేస్తుంది అనమాట. లో ఇన్కమ్ గ్రూప్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళని కూడా హర్ట్ చేస్తుంది. డైలీ వేజ్ లేబరర్ ఉన్నారు, వాళ్ళు డేకి ఒక 300 to 400 రూపీస్ మటుకే వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. సో వాళ్ళకి కావాల్సిన బేసిక్ కమోడిటీస్ని కొనుక్కోలేకపోతారనమాట. సో దీస్ ఆర్ ద నెగిటివ్ సైడ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ని మనం మెజర్ చేయడానికి వీ హ్యావ్ 2 డిఫరెంట్ ఇండెక్సెస్. ఒక దాన్ని మనం సిపిఐ అంటాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. రెండవ దాన్ని WPI, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని అంటాం. ఒకవేళ రీటైల్ ప్రైజెస్ తోటి మనం ఈ యొక్క ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తే దాన్ని సిపిఐ అంటాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. అంటే మనం వినియోగదారుల దగ్గర నుంచి మన యొక్క పర్స్పెక్టివ్ నుంచి మనం ఇన్ఫ్లేషన్ని చూసేటప్పుడు మెజర్ చేసే క్వాంటిఫైని మనం సిపిఐ, ఆ ఇండెక్స్ని మనం సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటాం. అలా కాకుండా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి హోల్సమ్గా చూసేటప్పుడు మనం దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని అంటాం. ఓకే, WPI. ఇది మనం ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకోవాల్సినవి అనమాట. ఓకే, ఇప్పుడు మనం మనీ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ మనీ? మనీ అంటే ఏంటి? మనం ఇవన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ అనమాట. మనీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ జనరల్లీ యాక్సెప్టెడ్ యాజ్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో మనం ఏదైనా ఒక వస్తువుని మార్చి ఇంకొక వస్తువుని కొనుక్కోగలిగితే దాన్ని మనీ అని చెప్పని అనొచ్చు. ఓకే, ఒకప్పుడు ఈజిప్ట్లో సాల్ట్ని మనీ కింద యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, మన ఇండియాలో కూడా మనకి ఈ మనీ కన్నా ముందు బార్టర్ సిస్టమ్ అని చెప్పని కనిపించేది. చాలా సివిలైజేషన్స్లో ఉండేది. ఈ డబ్బు రావడానికన్నా ముందు కూడా నా దగ్గర ఏదో ఒక ప్రొడక్ట్ ఉందనుకోండి, అది తీసుకొచ్చి మీకు ఇస్తాను, మీ దగ్గర ఉన్నది నాకు ఇస్తాను అనమాట. అలా ఇచ్చిపుచ్చుకోవడంతో నడిచేదనమాట. బట్ మనీ అనేది ఒక జనరల్ యాక్సెప్టెన్స్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద అగ్రి అయ్యారనమాట. నేను ఈ 10 రూపాయలు గాంధీ తాత ఉన్న ఫోటోని తీసుకొచ్చి మీకు ఇచ్చానని అనుకోండి, మీరు నాకు 10 రూపాయలకి సంబంధించిన సామాన్లు ఇస్తారు అని చెప్పని మనమందరం ఒకరి మీద ఒక ఫేత్ తోటి, ఒక ట్రస్ట్ తోటి మనం ఈ కాగితాన్ని నమ్మిస్తున్నాం అనమాట. సో దాన్నే మనం మనీ అని అంటాం. ఇది ఓన్లీ ఇండియాలోనే కాదు, వేరే దేశాల్లో కూడా ఆ దేశానికి సంబంధించిన ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు
వాళ్ళ యొక్క ట్రస్టీషిప్ తోటి ఇచ్చే ఒక కాగితం అనమాట. ఇది ఒక బాండ్ లాంటిది మనీ అనేది. ఓకే, ఇప్పుడు ఎలాగా, మీరు ఒక్కసారి ఏదైనా మీ దగ్గర ఒక 100 రూపీస్ నోటో లేకపోతే 10 రూపీస్ నోట్ ఏదో ఒక నోట్ ఓపెన్ చేసి చూడండి. దాని మీద ఒక ప్రామిస్ ఉంటుందన్నమాట. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ రూపీస్ అని చెప్పని ఒక లైన్ రాసి ఉంటుంది. ఆ లైన్ రాసి కింద ఒక గవర్నర్ సంతకం ఉంటుందన్నమాట. హూ ఇస్ దట్ గవర్నర్? ఎవరైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉంటారో ఆ గవర్నర్ యొక్క సంతకం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ గవర్నర్ ఏం చెప్తున్నాడంటే, ఎవడి దగ్గర అయితే 10 రూపాయల నోటు ఉందో ఆ 10 రూపాయల నోటుకి సంబంధించిన వాల్యూ ఆఫ్ గూడ్స్ ఇవ్వాలి. ఓకే, ఐ ప్రామిస్ టు పే ద బేరర్. ఎవరైతే 10 రూపాయలకి సంబంధించి 10 రూపాయల నోటు ఉన్నవాడు ఉన్నాడో వాడికి 10 రూపాయలకి సంబంధించిన వస్తువులను ఇవ్వడానికి నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి మనకి ఇచ్చిన బాండే ఈ రూపీ అనమాట. ఓకే, ఈ కరెన్సీ నోట్. అయితే ఇక్కడ మనకి కరెన్సీ డిఫరెంట్ టైప్స్లో ఉంది ప్రెసెంట్ డే. మనం మెటాలిక్ కాయిన్స్ చూస్తాం, రూపాయి నుంచి 10 రూపాయల వరకు మనకి వేరియస్ కాయిన్స్ ఉన్నాయి. పేపర్ కరెన్సీ కూడా ఉంది. ఓకే, సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ డే 10 రూపీస్ దగ్గర నుంచి ద లార్జెస్ట్ డినామినేషన్ 500 రూపీస్ వరకు మనం వేరియస్ కరెన్సీ నోట్స్ చూస్తాం. మనకి క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. సో క్రెడిట్ దగ్గరికి వచ్చేటప్పుడు నాట్ ద క్రెడిట్, సో మనకి చెక్స్ ఉంటాయి. సో చెక్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ బాండ్ సిస్టమే చెక్ అనేది కూడా. సో నేను ఏం చేస్తాను, నా చెక్ మీద ఒక అమౌంట్, ఒక డినామినేషన్ రాస్తాను, సంతకం పెడతాను, ఎవరికి ఇవ్వాలో వాడికి ఇచ్చేస్తాను అనమాట. వాడు ఏం చేయాలి, బ్యాంకుకి వెళ్ళి దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. అలా చెక్ మీద వెళ్తుంది. నెక్స్ట్ అలాగే మనం ప్లాస్టిక్ కరెన్సీని కూడా చూస్తున్నాం, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్. సో వీటితోటి జరిగే ట్రాన్సాక్షన్స్ చూస్తున్నాం. నౌ వీఆర్ ఇన్ ద న్యూ ఏజ్, యూపీఐ. సో దీంతోటే మనకి ఎవ్రీడే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనే దాంతో వెళ్తున్నాయి అన్నమాట ఇండియాలో. ఓకే, సో ద బెస్ట్ సిస్టమ్ ఎవర్. సో వీటితోటే ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. మనం వీటిలన్నిటిని కూడా వేరియస్ గేట్వేస్ తోటి యూస్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఇలా మనకి వేరియస్ పేస్ ఉన్నాయి. వీటితోటి మనం యూపీఐని ఇంటిగ్రేట్ చేసి మనం పేమెంట్స్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనీ ఏదైనా అవ్వనివ్వండి, అదే మెటాలిక్ కరెన్సీ అవ్వనివ్వండి, పేపర్ కరెన్సీ, ప్లాస్టిక్, యూపీఐ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీటిలన్నిటికీ ఉన్న కామన్ ఫీచర్స్ ఏంటి అని అంటే, వన్, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు నువ్వు కొనడానికైనా అమ్మడానికైనా కానీ నువ్వు ఈ కరెన్సీని, ఈ మనీని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఓకే, నేను ఇప్పుడు ఒక 10 రూపాయల కాయిన్ తీసుకెళ్ళి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి టీ అడిగాను అనుకోండి, వాడు ఆ 10 రూపాయలకి సంబంధించి టీ ఇస్తాడు కంపల్సరీగా. నేను కాయిన్ తీసుకెళ్ళినా ఇస్తాడు. నేను యూపీఐ, ఫోన్పే 10 రూపీస్ చేస్తాను కానీ నాకు ఇస్తాడు అనమాట. బికాస్ హీ యాక్సెప్టెడ్ ఇట్ యాజ్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, నెక్స్ట్, స్టోర్ ఆఫ్ వాల్యూ. ఈ 10 రూపాయలని నేను ఒక బీరువాలో పెట్టాను. ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఆ 10 రూపాయల కాగితాన్ని బయటికి తీశాను. చెక్కు చెదరలేదు, నలగలేదు, చిరగలేదు, అలాగే ఉంది. ఆ 10 రూపాయల ఫేస్ వాల్యూ అలాగే ఉంటుంది. ఓకే, 10 రూపాయల ఫేస్ వాల్యూ అలాగే ఉంటుంది అనమాట. ఆ 10 రూపాయలతోటి మనం కొనే క్వాంటిటీ డిఫర్ అయ్యి ఉండొచ్చు కానీ ఆ 10 ఓకే, ఇట్ వోంట్ చేంజ్. నెక్స్ట్ అదేంటంటే మెజర్ ఆఫ్ వాల్యూ. ఆ గూడ్స్ యొక్క వాల్యూని కూడా ఇది మెజర్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ క్వాంటిఫై ఇట్. అండ్ డిఫర్డ్ పేమెంట్. సో ఇప్పుడు ఫ్యూచర్ పేమెంట్స్ కూడా మనం దీనికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్ పేమెంట్స్ కోసం కూడా ఈ మనీ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా వెదర్ ఇట్ ఈస్ మెటాలిక్, పేపర్ ఆర్ ప్లాస్టిక్ కరెన్సీ, వీటిలన్నిటికీ ఉండే ఫీచర్స్ ఇవే అనమాట. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, దీస్ ఆర్ బ్యాక్డ్ బై ఆర్బీఐ. ఒక సెంట్రల్ బ్యాంక్ యొక్క బ్యాకింగ్ ఉంది దీనికి. సో ఇట్ ఈస్ అ స్టాండర్డ్ కరెన్సీ. అదొక స్టాండర్డ్ కరెన్సీ అనమాట. క్రిప్టో కరెన్సీ ఉంది, అది స్టాండర్డ్ కరెన్సీ కాదు. ఓకే, ఎవడో ఉంటాడు, ఎవడో మైనింగ్ చేస్తాడు, ఆ మైనింగ్ చేసిన దాంతో మనకి క్రిప్టో కరెన్సీ వస్తుంది. సో దానికి ఒకటువంటి ఫేస్ వాల్యూ ఉండడు. ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ వేస్తాడు, దాని యొక్క వాల్యూ పడిపోతుంది. ఇంకోటి ఏదో ట్వీట్ వేస్తాడు, దాని యొక్క వాల్యూ పెరుగుతుంది. సో దట్ ఈజ్ రబ్బిష్. ఆ క్రిప్టో కరెన్సీకి ఎటువంటి ప్రాపర్ వాల్యూ ఉండదు, ఫిక్స్డ్ వాల్యూ ఉండదు. బట్ ఆర్బీఐ ఇచ్చిన ఈ కరెన్సీకి, ఈ మనీకి ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉందన్నమాట. 10 రూపాయల నోట్ 10 రూపాయల నోటే, 100 రూపాయల నోట్ 100 రూపాయల నోటే. దాని వాల్యూ పెరగడం ఉండదు, తగ్గడం ఉండదు. దాని యొక్క ఫేస్ వాల్యూ అలాగే ఉంటుందన్నమాట. సో దాట్ ఈజ్ వాట్ ఎ మనీ ఈజ్. అయితే ఈ మనీ మొత్తాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసే ఇన్స్టిట్యూషన్ ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా, ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 ద్వారా 1935లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. మనకి 2 ఇంపార్టెంట్ యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934. ఓకే, ఈ 2 యాక్ట్స్ ద్వారా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఇది ఎస్టాబ్లిష్ చేసింది మనకి సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద బ్రిటిషర్స్. ఓకే, సో బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. తర్వాత 1949లో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఒక ఫెడరల్ బ్యాంక్ కింద,
భారతదేశానికి ఒక ఇండిపెండెంట్ ఫెడరల్ బ్యాంక్ కింద మారిందనమాట. అండ్ ఇట్ వాజ్ నేషనలైజ్డ్. సో 1949లో దీన్ని నేషనలైజ్ చేశారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనులేంటి? ఒకటి, ఇట్ విల్ ఇష్యూ కరెన్సీ ఎక్సెప్ట్ రూపీ, 1 రూపీ నోట్ తప్ప మిగిలిన కరెన్సీ అంతా కూడా ఇచ్చేది ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 1 రూపీ నోట్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందన్నమాట. ఓకే, ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు. ఆర్బీఐ ఈజ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ వర్కింగ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక సపరేట్ అటానమస్ ఎంటిటీ అనమాట, ఒక ఇండిపెండెంట్ బాడీ ఆర్బీఐ అనేది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి ఫినాన్స్ మినిస్ట్రీలో ఫినాన్స్ సెక్రటరీ అని చెప్పని ఒకడు ఉంటాడు. ఈ ఫినాన్స్ సెక్రటరీ అనే ఆయన ఈ 1 రూపీ నోట్ని ఇష్యూ చేస్తాడనమాట. ఓకే, ఇప్పుడు 1 రూపీ నోట్ చలామణిలో లేవు. ఓకే, దో ఇట్ ఈస్ అ లీగల్ టెండర్, ఇట్ ఈస్ నాట్ లైక్ మనం ఇప్పుడు డే టు డే ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేయట్లేదు. ఓకే, అండ్ అలాగే దీన్ని బ్యాంకర్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. అండ్ అలాగే బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా అంటారు. ఏవైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయో అండ్ అలాగే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయో, ఇవన్నీ కూడా ఈ ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ మేరకే వర్క్ చేయాల్సి ఉంటాయి. ఓకే, సో దే నీడ్ టు వర్క్ అండర్ ది గైడ్ లైన్స్ స్టిపులేటెడ్ బై దీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ అలాగే క్రెడిట్ కంట్రోల్, బ్యాంక్స్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ మెయింటైన్ చేయాలి, బ్యాంక్స్ దాంట్లో ఎంత అమౌంట్ అనేది స్టోర్ చేసి పెట్టుకోవాలి, హౌసింగ్ లోన్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఫిక్స్ చేసేది ఎవరు అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏంటి అని అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే పని గవర్నమెంట్ దగ్గర కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. ఓకే, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ యూజ్ వేరియస్ టూల్స్, రెపో రేట్, స్టాండర్డ్ లిక్విడిటీ రేషియో, ఇలాంటి వేరియస్ టూల్స్ని యూజ్ చేసి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. దీనికి ఒక కమిటీ కూడా ఉంటుంది ఆర్బీఐకి, దాన్ని మనం మానిటరీ పాలసీ కమిటీ అని అంటాం. ఓకే, మానిటరీ పాలసీ కమిటీ అన్నమాట. ఇట్ విల్ బి హెడెడ్ బై ది గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సో గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, ఆర్బీఐ యొక్క అదర్ గవర్నర్స్, డెప్యూటీ గవర్నర్స్, వీళ్ళందరూ ఉంటారన్నమాట ఈ మానిటరీ పాలసీ కమిటీలో. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి అనేది బై యూజింగ్ రెపో రేట్స్ అండ్ స్టాండర్డ్ లిక్విడిటీ రేషియో. ఈ బేసిస్ పాయింట్స్ తగ్గిస్తూ వీళ్ళు ఈ రెపో రేట్లో బేసిస్ పాయింట్స్ని తగ్గిస్తూ ఆ మానిటరీ పాలసీ తోటి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తారు. అండ్ అలాగే మనకి కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఎస్బీఐ, దాంతోపాటు మనకి హెచ్డిఎఫ్సి, ఇలాంటివన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్ అనమాట. ఇందులో మళ్ళీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని లేకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పని ఉంటాయి. ఇవేం చేస్తాయి? ఇప్పుడు మీరు ఆర్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ తీయడానికి లేదు, డబ్బులు వేసుకోవడానికి లేదు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ నార్మల్ బ్యాంక్. ఆర్బీఐ నార్మల్ బ్యాంక్ కాదు, బట్ ఇవన్నీ కూడా నార్మల్ బ్యాంక్స్ అనమాట. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా నార్మల్ బ్యాంక్స్. అవి మనకి లోన్స్ ఇస్తాయి, మనం ఎఫ్డీస్ ఇస్తే ఎఫ్డీస్ తీసుకుంటాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ విల్ డూ ద డే టు డే ట్రాన్సాక్షన్స్. వీటిని మనం కమర్షియల్ బ్యాంక్స్ అంటాం అనమాట. ఈ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని ఎవరి అండర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది? ఆల్ దీస్ కమర్షియల్ బ్యాంక్స్ నీడ్ టు వర్క్ అండర్ దిస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అండర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఈ ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే ఇది కొన్ని టూల్స్ని యూజ్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ యూజ్ సమ్ మానిటరీ పాలసీ టూల్స్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాండర్డ్ లిక్విడిటీ రేషియో, ఇలాంటి వాటిని యూజ్ చేసి ఇది ఇన్ఫ్లేషన్ అనే దాన్ని కంట్రోల్ చేస్తుంది. రెపో రేట్ అంటే ఏంటి? రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ టు బ్యాంక్. ఇప్పుడు బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటాయి అనమాట, డబ్బులు తెచ్చుకుంటాయి. అప్పుడు ఆ బ్యాంక్స్ అన్నీ కూడా ఆర్బీఐకి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. దాన్నే మనం రెపో రేట్ అని అంటాం. అండ్ అలాగే రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ బారోస్ ఫ్రమ్ బ్యాంక్. కొన్నిసార్లు ఈ బ్యాంక్స్ ఆర్బీఐలో డబ్బులు దాచుకుంటాయి. అలా దాచుకున్నప్పుడు ఈ ఆర్బీఐ బ్యాంక్స్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని రివర్స్ రెపో రేట్ అని అంటాం. సో ఇప్పుడు ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే, ఒకవేళ బయట మార్కెట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని అనుకుందాం, ఆ డబ్బుల్ని బయట మార్కెట్లో తగ్గించడానికి ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ద రెపో రేట్, ఇట్ విల్ ఇంక్రీజ్ ద రివర్స్ రెపో రేట్. ఓకే, నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను, మీరు తీసుకొచ్చి నా దాంట్లో పెడితే అని చెప్పి బ్యాంక్స్కి చెప్తుంది అనమాట. అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ది ఎఫ్డీ రేషియో, ఎఫ్డీ పర్సెంటేజెస్ ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. ఇప్పటి వరకు నీకు 6%, 7% ఇస్తున్న ఎఫ్డీ ఇంట్రెస్ట్ కాస్త ఈ ఎస్బీఐలు కానీ హెచ్డిఎఫ్సీలు కానీ ఇవేం చేస్తాయంటే 10% చేస్తామంటాయి. అప్పుడు జనాలు ఏం చేస్తారు? 10% ఇస్తుంది ఇది, వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా బ్యాంక్లో పెడతారు. అప్పుడు ఈ బ్యాంకులను ఏం చేస్తాయి? ఇవన్నీ తీసుకెళ్ళి ఆర్బీఐలో పెడతాయి అనమాట. అలాగే అది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. బయట మార్కెట్లో ఎంత అమౌంట్ ఉంది అని చెప్పని వాటిలన్నిటిని తగ్గించడానికి ట్రై చేస్తాయి అనమాట బై యూజింగ్ దిస్ రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్.
అండ్ అలాగే బ్యాంక్ రేట్ అని చెప్పని ఉంటుంది అనమాట, లాంగ్ టర్మ్ రెండింగ్ రేట్ లాంటిది. క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాండర్డ్ లిక్విడిటీ రేషియో అంటే ఏంటంటే కంపల్సరీగా ప్రతి బ్యాంక్ అది దివాలా తీయకుండా ఉండాలి అని అంటే దాని దగ్గర ఒక కార్పస్ ఫండ్ను ఉంచుకోవాలి. ఓకే, దాని దగ్గర కొంత అమౌంట్ ఉంచుకోవాలన్నమాట. అండ్ ఈ అమౌంట్ అనేది ఒక 4% ఇలా ఇది ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది అనమాట, ఎంత పర్సెంట్ అని చెప్పని. ఆ అమౌంట్ కన్నా తక్కువ ఉండకూడదు. ఒకవేళ ఆ అమౌంట్ కన్నా తక్కువ ఉంది అని అంటే ఆ బ్యాంక్ దివాలా తీసే ఛాన్సెస్ ఉంటాయి. రేపు పొద్దున్న ఆల్మోస్ట్ లైక్ ఆ బ్యాంక్లో డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒకేసారి బ్యాంక్ మీద పడి మా డబ్బులని మాకు వెనక్కి ఇచ్చేయండి అని అన్నారు అనుకోండి, అప్పుడు ఆ బ్యాంక్ ఏమవుతుంది, ఆ బ్యాంక్ దివాలా తీస్తుంది కదా. బట్ ఇక్కడ ఆర్బీఐ ఏం చేస్తుంది అని అంటే, లేదు, మీరు డే టు డే ట్రాన్సాక్షన్స్ చేయడానికి యూ నీడ్ టు మెయింటైన్ సమ్ మనీ విత్ యూ, దాన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పని అంటారనమాట. ఇలాంటి టూల్స్ని యూజ్ చేస్తుంది అనమాట ఆర్బీఐ. వీటితోటి ఈ మానిటరీ పాలసీని తయారు చేసి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ అలాగే మనం కొన్ని ఇంపార్టెంట్ పేమెంట్ సిస్టమ్స్ కూడా చూస్తాం. ఇది వరకు మనకి నార్మల్గా రెండే ఉండేవన్నమాట. సో వీ యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్. నెఫ్ట్ అంటే ఏంటి, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సిస్టమ్. ఓకే, సో వీటితోటి ఏంటంటే మనం ట్రాన్సాక్షన్స్ అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట నెఫ్ట్ తోటి, ఆర్టీజీఎస్ తోటి. బట్ యూపీఐ దగ్గరకు వచ్చేటప్పటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, 50,000 చేయాలి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పని. బట్ ఇది వరకు మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే రెండే ఉండేవి, నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్. అండ్ అలాగే కొన్ని సంవత్సరాలకి ఐఎంపీఎస్ వచ్చిందనమాట, ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్ వచ్చింది. బట్ 2015, 2016 తర్వాత మనం యూపీఐ అనే దాన్ని చూసాం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో ఈ యూపీఐని తయారు చేసింది ఎవరు అని అంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్పిసిఐ అనే ఆర్గనైజేషన్ యూపీఐ అనే దాన్ని తయారు చేసింది అనమాట, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగే మనకి వేరియస్ అదర్స్, ఈవెన్ ఫాస్టాగ్ ఉంది కదా, ఈ ఫాస్టాగ్ని కూడా తయారు చేసింది ఎన్పిసిఐఏ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇండియన్ బ్యాంకింగ్కి సంబంధించి. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫిస్కల్ పాలసీ. ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. ఒకటి ఏంటంటే ఆర్బీఐ తయారు చేస్తున్న దాన్ని మనం మానిటరీ పాలసీ అంటాం. ఇది ఈ మానిటరీ పాలసీ తోటి ఆర్బీఐ ఏం చేస్తోంది, ఆర్బీఐ ఇస్ ట్రైయింగ్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. బయట మార్కెట్లో దేశంలో ఉన్న ఈ ప్రైజ్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ యూజ్ చేసే పాలసీని మనం మానిటరీ పాలసీ అని అంటాం. అలా కాకుండా గవర్నమెంట్ చేసే పాలసీని ఫిస్కల్ పాలసీ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో. ఆర్బీఐ చేసే పాలసీని మానిటరీ పాలసీ అంటాం. ఆర్బీఐ ఏమి పెద్ద పెద్ద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోలేదన్నమాట. తీసుకోగలదు, ఎలా తీసుకోగలదు, ఆర్బీఐ వర్క్ ఎంతవరకు, ఓన్లీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం వరకే. కానీ గవర్నమెంట్ ఏం చేయగలదనంటే, గవర్నమెంట్ ఉన్న డబ్బుల్ని బయట జనాలకి ఎలా ఉపయోగపడేలా చేయొచ్చు, పబ్లిక్ ఎక్స్పెండిచర్ మీద, జనాల దగ్గర నుంచి డబ్బులు వెనక్కి ఎలా తీసుకోవచ్చు త్రూ ట్యాక్సేషన్, సో దాని మీద, ఇలాంటి వాటి మీద పాలసీస్ చేయొచ్చు అనమాట. దాన్నే మనం ఫిస్కల్ పాలసీ అని అంటాం. అండ్ ఈ ఫిస్కల్ పాలసీ తోటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ వి హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఈ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని మనం బడ్జెట్ అని కూడా అంటాం అనమాట. సో వచ్చిన ఇన్కమ్ తోటి ఇది ఒక ఎక్స్పెండిచర్ని క్రియేట్ చేసి వాట్ ఇట్ విల్ ఫర్ ద నెక్స్ట్ 1 ఫినాన్షియల్ ఇయర్ పాటు, సో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు కూడాను ఇది ఒక ప్రాపర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ఇస్తుంది అనమాట, ప్రాపర్ బడ్జెట్ని ఇస్తుంది. ఓకే, ఫిస్కల్ పాలసీ దగ్గరకు వచ్చేటప్పటికి వీ హ్యావ్ 4 ఇంపార్టెంట్ పిల్లర్స్. ఒకటి ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఓకే, ఉపాధి కల్పన, ప్రైస్ స్టెబిలిటీ, ధరల స్థిరత్వం, రిడక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అనమాట, అసమానత తగ్గింపు. ఇవన్నీ కూడా ఒక ఫిస్కల్ పాలసీకి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ బడ్జెట్ తయారు చేస్తుంది. సో మనకి గవర్నమెంట్ బడ్జెట్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, ఇవన్నీ మనం కాన్స్టిట్యూషన్ పర్స్పెక్టివ్ నుంచి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బట్ ఎకానమీ పర్స్పెక్టివ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ చూద్దాం అనమాట. ఒకటి రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్. బడ్జెట్లో మనం చూసే టెర్మినాలజీ. రిసీట్స్ అంటే ఏంటంటే ఆదాయం అనమాట. గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఒకటి రెవెన్యూ ద్వారా వస్తుంది. రెవెన్యూ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ గవర్నమెంట్కి మనం కట్టే ట్యాక్సెస్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇన్కమ్ ట్యాక్స్లో నుంచి, జిఎస్టీ కడితే జిఎస్టీలో నుంచి, వీటిల్లో నుంచి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అనమాట. దీన్ని మనం రిసీట్స్ అని అంటాం. అలా కాకుండా క్యాపిటల్ బారోయింగ్. క్యాపిటల్ బారోయింగ్ అంటే ఏంటి, సో క్యాపిటల్ బారోయింగ్ అంటే అప్పులు తీసుకోవడం అనమాట. కొన్నిసార్లు గవర్నమెంట్ అప్పులు తీసుకుంటుంది, ఆ అప్పులతోటే కంట్రీ మొత్తాన్ని నడిపిస్తుంది అనమాట. దీన్ని మనం రిసీట్స్ అని అంటాం. అలా కాకుండా ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపెక్స్,
రెవెన్యూ ఎక్స్, రెండు ఉంటాయి మళ్ళీ మనకి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా మనకి ఏదైనా ఒక పాలసీ, ఒక స్కీమ్లో డబ్బులు ఇస్తుంది అందరికీ, జనాలందరికీ అనుకోండి, దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్లో వేస్తాం. అలా కాకుండా గవర్నమెంట్ ఆస్తుల మీద ఖర్చు పెడుతోంది అని అనుకోండి, ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకి వెళ్తాయి. ఓకే, ఒక దేశానికి సంబంధించి బడ్జెట్ బాగుంది అని ఎప్పుడు అంటాము అని అంటే, ఒకవేళ గవర్నమెంట్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడితే అది మనం గుడ్ బడ్జెట్ కింద క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, దెన్ వీ కెన్ కాల్ దట్ బడ్జెట్ యాజ్ ఎ గుడ్ బడ్జెట్. సో ఇది మనం బడ్జెట్ గురించి తెలుసుకున్న 2 ఇంపార్టెంట్ టెర్మినాలజీస్. నెక్స్ట్ ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ అండ్ రెవెన్యూ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీట్స్. ఎక్స్పెండిచర్స్లో నుంచి మనం రిసీట్స్ని మైనస్ చేస్తే వచ్చే డెఫిసిట్ని మనం ఫిస్కల్ డెఫిసిట్ అని అంటాం. ఓకే, రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ గనక ఒకవేళ రిసీట్స్ని గనక ఎక్సీడ్ అయితే, ఓకే, అంటే నువ్వు ఖర్చు పెట్టేవి, నీ యొక్క ఖర్చులు నీకు వస్తున్న ఆదాయం కన్నా ఎక్కువ ఉన్నాయి అని అంటే అప్పుడు దాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అని అంటాం. ఓకే, సో ఇలాగనమాట. అండ్ గవర్నమెంట్ దగ్గర కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన దగ్గర 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తాం. ఒక దాన్ని మనం డైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం, రెండవ దాన్ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్. అంటే డైరెక్ట్గా మన జేబులో నుంచి తీసుకెళ్ళి గవర్నమెంట్ జేబులో డబ్బులు పెట్టామనుకో, దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అలా కాకుండా ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తయారు చేశాను. ఆ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు నేను ఆ ప్రోడక్ట్కి సంబంధించి గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ కట్టను, నా జేబులో నుంచి డైరెక్ట్గా తీననమాట. నేనేం చేస్తానంటే దానికి సంబంధించిన డబ్బుల్ని తీసుకెళ్ళి నేను ప్రొడ్యూసర్ ఎవడైతే మార్కెట్లో కొనుక్కుంటాడో ఆ మార్కెట్లో కొనుక్కునే వాడి దగ్గర, వాడి జేబులో నుంచి తీసుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ లాంటిది. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేస్తాం. ఓకే, ఇప్పుడు 18% జిఎస్టీ, 5% జిఎస్టీ అని చెప్పని ఉంటుంది మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు. ఆ ట్యాక్స్ ఏమవుతుంది? మనం కడుతున్నాం అనమాట. ఇట్ ఈస్ నాట్ ద ప్రొడ్యూసర్ హూ ఈస్ పేయింగ్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్, బట్ ఇన్స్టెడ్ మనం ఆ ప్రోడక్ట్ని కొన్నప్పుడు దాంట్లో నుంచి వచ్చే అమౌంట్ మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నాడో అతను తీసుకెళ్ళి గవర్నమెంట్కి కడతాడనమాట. అది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క కోర్ కాన్సెప్టే ఈ జిఎస్టీ అనేది, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1st జూలై 2017 ఆర్టికల్ 279A మనకి ఈ జిఎస్టీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ వస్తుంది కదా, ఇండియన్ ఎకానమీలో దీని గురించి డీటెయిల్గా చెప్తా. మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉంటాయి. సెంట్రల్ జిఎస్టీ, ఐజిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. సెంట్రల్ జిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే జిఎస్టీని సిజిఎస్టీ అంట. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సిజిఎస్టీ. అలా కాకుండా ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనమాట. రెండు కలిపి తీసుకునే జిఎస్టీని ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని అంట. సో ఇలాగా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉంటాయి. ఓకే, సో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ. దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1st జూలై 2017 ఇంట్రడ్యూస్ చేశారు త్రూ 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది ఫెడరల్ స్ట్రక్చర్ని డిస్రప్ట్ చేస్తుంది కాబట్టి ఆర్టికల్ 368లో ఉన్న కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ద్వారా బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి స్టేట్స్ యొక్క రాటిఫికేషన్ అయిన తర్వాత మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేశాక అప్పుడు ప్రెసిడెంట్ దగ్గరికి ఇది సంతకానికి వెళ్ళింది. అప్పుడు ఈ జిఎస్టీ అనే బిల్ పాస్ అయిందనమాట, ఒక యాక్ట్ కింద మారింది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ ఎకనామిక్స్ కాన్సెప్ట్ చూద్దాం, అదే అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్లో కూడా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ యాక్చువల్లీ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది. ఎందుకంటే ఇందులో ఈ అన్ఎంప్లాయ్మెంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షనల్, డిస్గైజ్డ్, ఎడ్యుకేటెడ్. ఇప్పుడు సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ అవైలబుల్ ఓన్లీ ఇన్ సర్టెన్ సీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ లేబరర్ ఉన్నారు, కలుపు మొక్కలు తీసేవాళ్ళు, నాట్లు వేసేవాళ్ళు, పంట కోత కోసేవాళ్ళు. ఇవన్నీ కూడా మనకి ఓవర్ ద 3 months or 4 months ఉండవు కదా, ఓన్లీ ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలోనే ఉంటాయి. నాట్లు వేసేటప్పుడు మటుకే మనకి ఎక్కువ మంది లేబరర్ కావాల్సి ఉంటుంది, మళ్ళీ కోత కోసేటప్పుడే మనకి ఎక్కువ మంది లేబరర్ కావాల్సి ఉంటుంది. సో అలాగా ఆ టైంలో మటుకే మీకు ఎంప్లాయ్మెంట్ దొరికితే దాన్ని మనం సీజనల్ ఎంప్లాయ్మెంట్ అని అంటాం. నెక్స్ట్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? డ్యూ టు చేంజెస్ ఇన్ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వరకు ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉండేవి కాబట్టి ఎక్కువ మంది పని చేయాల్సి వచ్చేది, బట్ ఇప్పుడు ఫ్యాక్టరీస్ యొక్క కౌంట్ తగ్గిపోయింది.
ఎక్కువగా ద థింగ్స్ ఆర్ గెటింగ్ రీప్లేస్డ్ బై రోబోస్. సో ఆ రోబోస్ చేసేస్తున్నాయి వర్క్స్. సో అప్పుడు వీళ్ళతోటి మనకి పని లేదనమాట. సో దానివల్ల వచ్చే అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తాం, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఈ స్ట్రక్చరల్ చేంజెస్లో ఎక్కడ చూస్తున్నామనంటే వీఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ నవ్ డేస్. ఏఐ వచ్చిన తర్వాత చాలా లే ఆఫ్స్ పెరిగిపోతున్నాయి. బికాస్ ఒక 10 మెంబర్స్ చేసే వర్క్ని ఏఐ ఒక ప్రాపర్ ఏఐ ఏజెంట్ ఆర్ ఏఐ సిస్టమ్ చేసేస్తుంది అనమాట. ఇట్ ఈస్ డూయింగ్ ఆల్ ద వర్క్. ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్స్. నెక్స్ట్ ఇది ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్స్, టెంపరీ అన్ఎంప్లాయ్మెంట్ డ్యూ టు ఏ జాబ్ చేంజ్. ఒక జాబ్లో నుంచి మీరు ఇంకొక జాబ్లోకి మారేటప్పుడు మధ్యలో కొంతకాలం పాటు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ జాబ్ దొరికే వరకు. దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంట. నెక్స్ట్ది డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. మోర్ వర్కర్స్ దాన్ రిక్వైర్డ్. చెయ్యాల్సిన పనికి ఒక చిన్న పని ఉందనుకుందాం, ఆ పని చేయడానికి ఐదుగురు ఉన్నారనుకోండి. అప్పుడు అందులో ఒక పని చేయడానికి యాక్చువల్లీ నీకు ఇద్దరే కావాలి, కానీ ఇంకొక 3 మెంబర్స్ ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నారు. ఆ 3 మెంబర్స్కి కూడా నువ్వు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో అలా క్రియేట్ అయ్యే అన్ఎంప్లాయ్మెంట్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంట. మోర్ వర్కర్స్ దాన్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. చదువుకున్నాం, డిగ్రీ ఉంది, బట్ స్టిల్ యు ఆర్ అనేబుల్ టు ఫైండ్ ఎ గుడ్ జాబ్ ఫర్ యూ. దీన్ని ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంట. ఓకే, సో ఇవన్నీ కూడా అన్ఎంప్లాయ్మెంట్కి కారణం అనమాట. ఇప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, ఈ పాపులేషన్ గ్రోత్ వల్ల, ఇల్లిటరసీ వల్ల, లో ప్రొడక్టివిటీ వల్ల క్రియేట్ అయ్యేదే పోవర్టీ. ఓకే, పేదరికం అనేది ఎలా వస్తుంది? ఉద్యోగం లేదు, పాపులేషన్ గ్రోత్ వల్ల. ఓకే, రిసోర్సెస్ అనేవి మన దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి. ల్యాండ్ అనేది బాగా తక్కువగా ఉంది, న్యాచురల్ రిసోర్సెస్ తక్కువగా ఉన్నాయి. కానీ జనాభా 147 కోట్లు 150 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది పాపులేషన్ని నువ్వు ఉన్న నార్మల్ రిసోర్సెస్ తోటి మెయింటైన్ చేయాలి అని అంటే కష్టం కదా. సో ఇప్పుడు ఈ పాపులేషన్ గ్రోత్ అనేది ఎక్సెస్గా ఉంది. ఇప్పుడు ఈ పాపులేషన్ గ్రోత్, అన్ఎంప్లాయ్మెంట్, అలాగే దేశానికి సంబంధించి దేశ వృద్ధి అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో దీనివల్ల కూడా మనకి ఇన్ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే ఇల్లిటరసీ. చాలామంది కూడా మనకి ఏం చేస్తున్నారు, స్కిల్ నేర్చుకోవట్లేదు. ఓకే, డైరెక్ట్గా ఈ సెమీ స్కిల్డ్ ఆర్ అన్స్కిల్డ్ పీపుల్ కింద ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ. ఇలాగ మనకి నిరక్షరాస్యత వల్ల కూడా, వీటన్నిటి వల్ల అన్ఎంప్లాయ్మెంట్, పాపులేషన్ గ్రోత్, ఇల్లిటరసీ, లో ప్రొడక్టివిటీ, వీటన్నిటి వల్ల మనకి పోవర్టీ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. పేదరికం అంటే ఏంటి? ఇన్ఎబిలిటీ టు సాటిస్ఫై ద బేసిక్ నీడ్స్. ఒక మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్స్ అంటే ఏంటి? ఫుడ్, షెల్టర్, క్లోతింగ్. చిన్నప్పుడు చదువుకునే ఉంటారు కదా. సో మనకి కావాల్సిన ప్రాథమిక అవసరాలు ఏంటి? ఆహారం, నివాసం అండ్ దుస్తులు. ఇవి కూడా కొనుక్కోవడానికి ఆస్కారం లేని స్థితిలో కనుక ఒక పర్సన్ ఉంటే దాన్ని మనం పేదరికం అని చెప్పని అంటాం. సో వీ కాల్ ఇట్ యాజ్ పోవర్టీ అనమాట. ఓకే, సో ఇది పోవర్టీ గురించి తెలుసుకోవాలి. ఒకసారి మనం ఈ క్లాస్ యొక్క సమరీ చూసేద్దాం. మనకి మానిటరీ పాలసీ ఆర్బీఐ తయారు చేస్తుంది, ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్ తయారు చేస్తుంది. ఓకే, అండ్ అలాగే మనం ఇంకో కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చూసాం. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో చూసాం, జీడిపి చూసాం, ఎన్ఎన్పి చూసాం, జిఎన్పి చూసాం, డిప్రిసియేషన్, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇన్ఫ్లేషన్ గురించి చూసాం. ఇన్ఫ్లేషన్ అంటే రైస్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బట్ ఈ ఇన్ఫ్లేషన్ కూడా డిమాండ్ అండ్ సప్లై వల్ల మనకి ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, and we looked at all the major important concepts associated with macroeconomics. సో మ్యాక్రోఎకనామిక్స్కి సంబంధించిన మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూద్దాం. సో ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అన్న వెంటనే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని అంటే, మనం 5 years ప్లాన్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. దాని తర్వాత సమ్ అదర్ ఇంపార్టెంట్ ఐటమ్స్ లైక్ మనం జిఎస్టీ గురించి కానీ, ట్యాక్సేషన్ కానీ, ఇలాంటి వాటి గురించి మనం చూడాలి. సో ఫస్ట్ మనం ఈ 5 years ప్లాన్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో వాట్ ఈస్ దిస్ 5 year ప్లాన్? మనకి ఇప్పుడు ప్రెసెంట్ డే నీతి ఆయోగ్ అని చెప్పిన ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇది 2015లో 1st January 2015 తీసుకొచ్చిన ఇన్స్టిట్యూషన్ అనమాట. అయితే దానికి ముందు వీ హ్యాడ్ అనదర్ వన్ మోర్ ఎగ్జిక్యూటివ్ బాడీ కాల్డ్ ప్లానింగ్ కమిషన్. ఓకే, ప్లానింగ్ కమిషన్ అని చెప్పని ఒక ఆర్గనైజేషన్ ఉండేదన్నమాట. ఈ ఆర్గనైజేషన్ ఏం చేసేదంటే ఎవ్రీ 5 yearsకి గవర్నమెంట్కి ఒక ప్లాన్ ఇచ్చేది. ఓకే, ఫర్ ద నెక్స్ట్ 5 years యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దీస్ ఐటమ్స్. సో అగ్రికల్చర్ మీద ఈ 5 సంవత్సరాలు మీరు పాలసీస్ తీసుకురావాలి, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇలాంటి కొన్ని వెల్ డిఫైన్డ్ పాలసీస్ తయారు చేసేదన్నమాట. సో అదే ప్లానింగ్ కమిషన్ అనేది.
సో ఇది మనం ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ 2015 వరకు కూడా మనం ఈ ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని చూస్తాం. అది తీసుకొచ్చిన ఈ పంచవార్షిక ప్రణాళికలు అనే దాన్ని కూడా మనం చూస్తాం అనమాట. ఓకే, సో వీ హ్యాడ్ సెవరల్ అదర్ కమిటీస్ రిలేటెడ్ టు దట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాంబే ప్లాన్ ఆఫ్ 1944, పీపుల్స్ ప్లాన్ ఆఫ్ 1945, సర్వోదయ ప్లాన్ ఆఫ్ 1950, ఇలాంటి వాటి తర్వాతే మనకి ప్లానింగ్ కమిషన్ అనేది ఒకటి క్రియేట్ అయిందనమాట. ఓకే, సో దీని యొక్క ఇది ఎవరి యొక్క బ్రెయిన్ చైల్డ్ అని అంటే వీ హ్యావ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఆయన ఈ యొక్క 5-year ప్లాన్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. సో హీ డైరెక్టెడ్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ ప్లానింగ్ కమిషన్. అయితే ఇప్పుడు మనకి ఈ ప్లానింగ్ కమిషన్ అనే ఆర్గనైజేషన్ కనిపించదు. ద ఆర్గనైజేషన్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ ఈజ్ నీతి ఆయోగ్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇప్పుడు ఆ ఆర్గనైజేషన్ పాలసీ మేకింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ప్లానింగ్ కమిషన్ ఆల్మోస్ట్ లైక్ 12 డిఫరెంట్ ప్లాన్స్ని తీసుకొచ్చింది. సో ఎవ్రీ 5 yearsకి ఇది ఒక్కొక్క ప్లాన్ని తీసుకొస్తూ ఉండేది. అయితే ఇందులో నా దగ్గర కొన్ని ఇంపార్టెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మనం అట్లీస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, 12 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 5-year ప్లాన్, దీన్ని హారాల్డ్ దోమర్ ప్లాన్ అని కూడా అంటారనమాట. ఈ ప్లాన్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేసిన ప్లాన్ ఇది. రెండవ ప్లాన్ని మనం మహాన్ లోబీస్ మోడల్ అని చెప్పని అంటాం, ఎందుకంటే ఇది పీసీ మహాన్ లోబీస్ ఈ ప్లాన్ వెనకాతలున్న క్రియేటర్ అనమాట. పీసీ మహాన్ లోబీస్ ఇది ఇండస్ట్రియలైజేషన్ మీద ఫోకస్ చేసిన ప్లాన్ ఇది. థర్డ్ ప్లాన్ అనేది సెల్ఫ్ రిలయన్స్ మీద, డీరైల్మెంట్ వయా జియో పాలిటిక్స్ అండ్ వార్. సో దీనికి సంబంధించిన ప్లాన్ అనమాట థర్డ్ ప్లాన్ అనేది. ఎందుకంటే ఈ ఇయర్ చూడండి 1961 to 66, ఆ టైంలో మనకి ఇండో చైనా వార్ అండ్ ఇండియో పాకిస్తాన్ వార్ జరిగాయి. 1965లో ఇండో పాకిస్తాన్ వార్ జరిగింది, 1962లో ఇండో చైనా వార్ జరిగింది. సో ఆ 2 యుద్ధాల తర్వాత భారతదేశం ఒక ఆత్మనిర్భరత కోసం చేసుకున్న ఒక ప్లాన్ అనమాట ఈ థర్డ్ ప్లాన్ అనేది. దెన్ కమ్స్ ద ఫిఫ్త్ ప్లాన్, దీన్ని డిపి దార్ మోడల్ అని చెప్పని అంటారు. అండ్ ఈ ప్లాన్లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చారనమాట. సో ఇది పోవర్టీ ఎలివియేషన్కి సంబంధించిన ఒక ప్లాన్, పేదరిక నిర్మూలనకి సంబంధించింది అనమాట. తర్వాతది 8th ప్లాన్ చాలా ఇంపార్టెంట్, 1992 to 1997 అనమాట. ఇది ఒక ఎల్పిజి రిఫార్మ్స్కి సంబంధించింది. ఎల్పిజి అంటే మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఎల్పిజి కాదు, ఇట్ ఈస్ నాట్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. 1991లో భారతదేశం ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరిపోయింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని చెప్పని అంటామన్నమాట. మనకి బయట దేశాల నుంచి చమురు కొనుక్కోవడానికి కూడా, చమురు దిగుమతి చేసుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేని స్థితికి వెళ్ళిపోయాం. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అవుతూ వచ్చిన కొన్ని సోషలిస్ట్ పాలసీస్ వల్ల మనం అలాంటి ఒక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లోకి వెళ్ళిపోయామన్నమాట. అయితే దాంట్లో నుంచి బయటికి రావడానికి మనం బెయిల్అవుట్కి వెళ్తాం. సో దాని స్టోరీ నేను మీకు చెప్తాను, ఎలాగో మనం ఎల్పిజి రిఫార్మ్స్ గురించి ఒక మూమెంట్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ ఫోకస్ మీద పెట్టిన ప్లాన్ అనమాట ఈ 8th ప్లాన్ అనేది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు అండ్ దాని తర్వాత వచ్చిన ఫినాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. సో వాళ్ళ యొక్క ఐడియాలజీస్ మీద, వాళ్ళ యొక్క వర్కింగ్ మోడల్స్ మీద వచ్చిన ప్లాన్ ఇది. తర్వాత 11th ప్లాన్ 2007 to 2012 ర్యాపిడ్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఎడ్యుకేషన్ ఎంఫసిస్ మీద వచ్చిన ప్లాన్ ఇది. అండ్ ఫైనల్ ప్లాన్ 2012లో వచ్చిందనమాట. 12th 5-year ప్లాన్ అంటాం, ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. హవెవర్ ఈ ప్లాన్ అనేది ఫుల్గా 2017 వరకు కంటిన్యూ అవ్వలేదు. ఇట్ వాస్ టెర్మినేటెడ్ ఇన్ బిట్వీన్. 2015లోనే ఈ ప్లాన్ టెర్మినేట్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ 5-year ప్లాన్స్. ఇందులో బాగా ముఖ్యమైనది ఏదైనా ఉంది అని అంటే 1, 2 and 5th ప్లాన్. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ప్లాన్ని మనం హరాల్డ్ దోమర్ మోడల్ అని చెప్పని అంటాం. సెకండ్ దాన్ని మహాన్ లోబీస్ మోడల్ అని అంటాం, పీసీ మహాన్ లోబీస్. ఫిఫ్త్ దాన్ని మనం డిపి దార్ మోడల్ అని చెప్పని అంటాం. అండ్ ఈ 5th 5-year ప్లాన్లోనే మనకి ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చారనమాట. ఓకే, సో ఇది మనం ఈ 5-year ప్లాన్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి అని అంటే 1991 రిఫార్మ్స్. సో దీని గురించి కూడా మనం చూడాలి. 1990sలో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇండియా ఇట్ అండర్వెంట్ అన్ అన్ప్రెసిడెంటెడ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. ఓకే, సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి? మనం బయట దేశాల నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే వీ నీడ్ టు పే దెమ్ ఇన్ డాలర్స్. మనం డాలర్స్లో ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ టైంలో ఏం జరిగిందనంటే మన దేశాల నుంచి బయటికి వెళ్తున్న ఎగుమతులు తగ్గిపోయాయి.
బట్ బయట దేశాల నుంచి మనం తీసుకుంటున్న దిగుమతులు అనేవి పెరిగిపోయాయి అనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే డాలర్స్ బయటికి వెళ్తున్నాయి, బట్ డాలర్స్ లోపలికి రావట్లేదు అనమాట. మన ఖజానాలో డాలర్లు అనేవి ఖర్చు అయిపోతున్నాయి. డాలర్లు ఎందుకు అంత ఇంపార్టెంట్? బికాస్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ పర్చేసింగ్, సెల్లింగ్ ఇదంతా కూడా డాలర్స్లో జరిగేవి. కాబట్టి మనకి ఒక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అనేది వచ్చిందనమాట. ఆ టైంలో జరిగిన గల్ఫ్ వార్ వల్ల, ఈ సోవియట్ యూనియన్ అనేది డిసింటిగ్రేట్ అయిపోవడం వల్ల, అండ్ మనకి ఆయిల్ ప్రైజెస్ అనేవి భయంకరంగా పెరిగిపోయాయి అనమాట. సో వీటిలన్నిటి వల్ల మనకి మన యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోయాయి. సో వీఆర్ జస్ట్ ఆల్మోస్ట్ లైక్ మన దగ్గర ఓన్లీ ఒక 2 వీక్స్ పాటు కావాల్సిన చమురు దిగుమతులు మట్టుకే ఉన్నాయి. ఓన్లీ 2 వీక్స్ పాటు సరిపోయే ఆయిల్ రిజర్వ్స్ మట్టుకే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మన దగ్గర ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్లెడ్జ్ చేయడానికి వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. గవర్నమెంట్ ఆథరైజ్ ద ప్లెడ్జింగ్ ఆఫ్ సోవరెన్ గోల్డ్ రిజర్వ్స్ టు ద ఇంటర్నేషనల్ బ్యాంక్ టు సెక్యూర్ ఎమర్జెన్సీ లిక్విడిటీ. సో వరల్డ్ బ్యాంక్ దగ్గర, బయట దేశాల దగ్గర మనం తాకట్టు పెట్టడానికి మన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ని కూడా బయట పెట్టాల్సి వచ్చిందనమాట. సో అలాంటి ఒక క్రైసిస్లోకి వెళ్ళాం. అప్పుడు ఏం చేశారనంటే వి వెంట్ టు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF దగ్గరికి బెయిల్అవుట్కి వెళ్ళాం. ఇప్పుడు వీ హ్యావ్ 2 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ఒకటి ఏంటంటే వరల్డ్ బ్యాంక్, ఇది మనందరికీ తెలుసు, అండ్ అలాగే IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. రెండు కూడా మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఎవరైనా మేము ఇలా బాగా దివాలా తీసే సిచ్యువేషన్లో ఉన్నాం, మా దేశంలో పెద్ద వరద వచ్చింది, మా దేశంలో పెద్ద కరువు వచ్చింది, మాకు డబ్బులు కావాలి అని అంటే ఈ వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే సహాయం చేస్తుంది అనమాట. బట్ IMF దగ్గరికి జనాలు ఎప్పుడు వెళ్తారనంటే, IMF కూడా డబ్బులు ఇస్తుంది, బట్ IMF దగ్గరికి ఎప్పుడు వెళ్తారంటే ఒక ఎకనామిక్ పాలసీ ఫెయిల్యూర్ వల్ల ఒక దేశం దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు IMFని ఆశ్రయిస్తారనమాట. అప్పుడు IMF బెయిల్అవుట్ అనే ఒక మెకానిజం తోటి ఆ దేశాన్ని ఈ ఆర్థిక సంక్షోభంలో నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అయితే IMF ఈ వరల్డ్ బ్యాంక్ లాగా డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేదనమాట. IMF ఏం చెప్తుందంటే, నేను మీకు డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇచ్చినప్పుడు మీరు బయటికి రావడానికి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు మీ కంట్రీకి సంబంధించిన ఎకనామిక్ పాలసీలో కొన్ని చేంజెస్ తీసుకురావాలి, కొన్ని స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్స్ తీసుకురావాలి అని చెప్పని అన్నారు. అండ్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ టైంలో ఉన్న ఒక ప్రాపర్ లీడర్షిప్ వల్ల వీ హ్యావ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ దట్ టైం PV నరసింహారావు, అండ్ ఆయన యొక్క ఫైనాన్స్ మినిస్టర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకానమిస్ట్ దట్ దిస్ కంట్రీ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్, డాక్టర్ మన్మోహన్ సింగ్. సో వీళ్ళ ఇద్దరి యొక్క లీడర్షిప్ వల్ల, వాళ్ళ యొక్క స్కిల్స్ వల్ల మనం ఆ టైంలో 1991 ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడ్డామన్నమాట. సో న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ 1991 తోటి వి అడాప్టెడ్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ దిస్ IMF హ్యాస్ సెడ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మీరు ఇలా చేయాలి అని చెప్పని కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చింది. వాటిని మనం ఈ న్యూ ఎకనామిక్ పాలసీ తోటి ఇంప్లిమెంట్ చేస్తూ వి బ్రాట్ సంథింగ్ కాల్డ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఓకే, సో ఇదేం చేస్తాం? సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచనీకరణ. సో వీటిని చేసామన్నమాట. అండ్ అలాగే అప్పటి వరకు ఏదైతే ఒక అప్రెసివ్ లైసెన్స్ రాజ్ ఉండేదో, అంటే మనం ఇండియాలో ఏదైనా ఒక ప్రైవేట్ ఎంటిటీ, ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఒక 20 సంతకాలు, ఒక 20 ఆఫీసుల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చి ఇవన్నీ చేస్తే తప్ప ఒక ప్రైవేట్ ఎంటిటీని, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయేవాళ్ళు అనమాట. అలాంటి ఒక లైసెన్స్ రాజుని పక్కన పెట్టి సో వీళ్ళు ఒక ప్రైవేటైజేషన్ని తీసుకొచ్చారు, ఒక లిబరల్ ఎకానమీని తీసుకొచ్చారనమాట. సో అలాగా మనం ఆ ఆర్థిక సంక్షోభంలో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తాం. అసలు ఏంటి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్? లిబరలైజేషన్ అంటే ఫస్ట్ది అప్పటి వరకు ఉన్న ఈ లైసెన్స్ రాజ్ అనే దాన్ని తీసేశారనమాట. ఓకే, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ అబాలిష్డ్ ద లైసెన్స్ రాజ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్, రిటైనింగ్ మ్యాండేటరీ లైసెన్సింగ్ ఓన్లీ ఫర్ ద 18 స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్. ఓన్లీ 18 స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ తప్ప మిగిలిన అన్ని ఇండస్ట్రీస్కి కూడా ఈ లైసెన్సింగ్, హెవీ లైసెన్సింగ్ అనే దాన్ని తీసేశారు. అంటే వేరియస్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి, వేరియస్ గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళి మీరు ఇంత అమౌంట్, సో ఈ సంతకాలు తెచ్చుకోవాలి, ఈ పేపర్ వర్క్ క్లియర్ చేయాలి, క్లియర్ చేస్తేనే మీకు ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఛాన్స్ ఇస్తాము అని చెప్పని ఉండే ఈ లైసెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేశారనమాట. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఈ బ్యూరోక్రటిక్ సఫకేషన్ అనేది పోయింది, కొత్త ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వడం మొదలుపెట్టాయి అనమాట. సో క్యాపిటలిస్ట్ ఎకానమీ వైపు మనం అడుగులు వేయడం మొదలుపెట్టాం. అండ్ అలాగే ప్రైవేటైజేషన్ కూడా అప్పటి వరకు ఉన్న ఈ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేవి, బికాస్ వీ ఫాలో ది సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం.
మన మీద రష్యా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. అండ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూడా మోస్ట్లీ సోషలిస్ట్ ప్రైమ్ మినిస్టర్సే. ఓకే, వెదర్ ఇట్ ఈస్ ఇందిరాగాంధీ లేకపోతే వాళ్ళ ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళందరూ కూడా సోషలిస్ట్ టు ద కోర్. అయితే వీళ్ళ యొక్క పాలసీస్ వల్ల మన ఇండియా ఎప్పుడు కూడా ఒక సోషలిస్ట్ కంట్రీగానే ఉండేది. అండ్ వీఆర్ క్లోజ్లీ, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనం ఒక ఎలైస్ అని చెప్పని డైరెక్ట్గా అనలేం, కానీ దో వీఆర్ ఏ థర్డ్ వరల్డ్ కంట్రీ, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ టు రష్యా. అప్పటి సోవియట్ యూనియన్కి మనం మంచి ఫ్రెండ్స్. సో దానివల్ల మన కంట్రీ ఎప్పుడు కూడా ఒక సోషలిస్ట్ కంట్రీ కింద ఉండేదన్నమాట. అంటే ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మనమే మెయింటైన్ చేసుకునే వాళ్ళం. ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేవి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళం కాదనమాట. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే పబ్లిక్ సెక్టర్లో కొన్ని ఇండస్ట్రీస్ తప్ప అప్పటి వరకు ఆల్మోస్ట్ లైక్ 17 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేవి. ఇప్పుడు డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ రైల్వేస్, ఈ 3 తప్ప మిగిలిన అన్నిట్లోనూ కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు అని చెప్పని ప్రైవేట్ వాళ్ళకు కూడా ఓపెన్ చేసిందనమాట. అండ్ అలాగే ఏవైతే లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయో, అంటే ఎటువంటి లాభాలు లేని గవర్నమెంట్ అండర్లో ఉన్న కంపెనీస్ ఉన్నాయో వాటిల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టింది అనమాట, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టింది. సో దీనివల్ల ఏమైంది, అప్పటి వరకు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఈ గుత్తాధిపత్యం అంతా వెళ్ళిపోతూ గవర్నమెంట్కి ప్రాఫిట్స్ రావడం మొదలుపెట్టాయి అనమాట. ఇలా ప్రైవేటైజేషన్. అండ్ అలాగే ఇంకోటి కూడా చూడండి, ఒకవేళ కార్పొరేట్ వాళ్ళు ఏదైనా ఒక జాబ్ని టేకప్ చేశారనుకోండి, దే విల్ వర్క్ విత్ 100% ఎఫిషియన్సీ. గవర్నమెంట్ ఆఫీసర్స్కి ప్రైవేట్ ఆఫీసర్స్కి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కన్నా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కన్నా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మచ్ మోర్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. బికాస్ దే హైయర్ స్కిల్ఫుల్ పీపుల్ అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకేంటి, దే వర్క్ ఫర్ ప్రాఫిట్, వాళ్ళు ప్రాఫిట్ కోసం వర్క్ చేస్తారు. ఇప్పుడు ప్రైవేట్ ఎంటిటీస్ ఎక్కువ ప్రాఫిట్ వచ్చాయనంటే దే విల్ పే మోర్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఎటు తిరిగి చూసినా కానీ ప్రైవేటైజేషన్ వల్ల గవర్నమెంట్కి లాభమే ఉంది. నెక్స్ట్ ది గ్లోబలైజేషన్. అప్పటి వరకు కూడా మన ఇండియన్ మార్కెట్ ఒక క్లోజ్డ్ మార్కెట్ కింద ఉండేదన్నమాట. ఓకే, నాట్ కంప్లీట్లీ ఓపెన్, మనం ఒక మిక్స్డ్ కంట్రీ అయినప్పటికీ కూడా మనం ఒక క్లోజ్డ్ ఎకానమీని ఫాలో అయ్యేవాళ్ళం. బయట దేశాల్లో తయారైన వస్తువులు ఏవి కూడా మన దేశంలో ఎక్కువగా అమ్మడానికి ఉండేది కాదు. మన దేశం నుంచి బయటకు తీసుకెళ్ళి అమ్మడానికి ఛాన్సెస్ ఉండేవి కానీ బయట దేశాల నుంచి మనం తెచ్చుకునే వాళ్ళం కాదనమాట. ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండేవి, టారిఫ్స్ ఎక్కువ ఉండేవి. సో దానివల్ల బయట దేశాల నుంచి వేరే వాళ్ళు వచ్చి మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అంతలా ఇష్టం చూపించే వాళ్ళు కాదనమాట. కానీ మనం ఎప్పుడైతే గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశామో ఇండియాలో, సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ ఎఫ్డిఐస్ అనేవి పెరిగాయి అనమాట. సో ఇట్ ఇస్ సంథింగ్ లైక్ వేరియస్ సెక్టర్స్లో బయట దేశాల నుంచి ఇన్వెస్టర్స్ ఇండియాకి రావడం మొదలుపెట్టారు. సో వేరియస్ టెక్నాలజీస్ ఇండియాలో ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఓకే, సో ఈ విధంగా ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ద్వారా, ఈ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ద్వారా మనం ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఆఫ్ 1991 నుంచి బయటపడ్డాం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి 2 ఇంపార్టెంట్ పర్సన్స్, దెన్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు, దెన్ ఫినాన్స్ మినిస్టర్ మిస్టర్ మన్మోహన్ సింగ్. ఓకే, అండ్ అలాగే ఎలాగైతే మనం వీటి గురించి డిస్కస్ చేసుకున్నామో, లెట్ us డిస్కస్ అబౌట్ ద బ్యాంకింగ్ హిస్టరీ యాజ్ వెల్. ఇందాక ఆల్రెడీ మనం ఆర్బీఐ గురించి చూసాం, ఒకసారి మళ్ళీ ఆర్బీఐ అండ్ దాంతోపాటు ఉన్న కొన్ని ఇంపార్టెంట్ బ్యాంక్స్ గురించి కూడా చూద్దాం. ఇప్పుడు ఆర్బీఐ కన్నా ముందు దేర్ వేర్ డిఫరెంట్ బ్యాంక్స్. ఓకే, మనకి ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఉండేవన్నమాట, అంటే బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఇలా వేరియస్ బ్యాంక్స్ ఉండేవి. ఓకే, తర్వాత వీటిలన్నింటినీ కలిపేసి ఒక అమాల్గమేషన్ క్రియేట్ చేశారనమాట, దాన్నే ఇంపెరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పని అన్నారు. ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఇంపెరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద మారుతుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ హౌఎవర్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ ఇండియనైజ్డ్ బ్యాంక్, ఫస్ట్ ఇండిజినస్ బ్యాంక్ ఏది అని అంటే అలహాబాద్ బ్యాంక్, ఇప్పటికీ ఉంది. 1865లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1894. ఇట్ గెయిన్డ్ ఆల్ ఇట్స్ పాపులారిటీ బికాస్ ఆఫ్ ఆల్ ద రాంగ్ రీజన్స్. మనకి 2022-23 ఆ టైంలో నీరవ్ మోదీ అనే ఒక ఫినాన్షియల్ ఫ్యూజిటివ్, ఓకే, అంటే ఈ బ్యాంక్కి సంబంధించిన ఒక పర్సన్, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఈ బ్యాంక్కి సంబంధించిన మనీని తీసుకుని దొంగతనం చేసేసి హీ వెంట్ టు లండన్ అండ్ ఇట్ స్టార్టెడ్ స్టేయింగ్ ఓవర్ దేర్. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జరిగిన ఒక పెద్ద రాబరీ అనమాట అది. అండ్ అలాగే మనకి వేరియస్ అదర్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో దీస్ ఆర్ ది ఎర్లియస్ట్ బ్యాంక్స్, ఇండిజినస్ బ్యాంక్స్ అనమాట. మాకు ఫారినర్స్ బ్యాంక్స్ వద్దు, సో మన బ్యాంక్స్ని మనమే ఎస్టాబ్లిష్ చేసుకుందామని చెప్పని అలహాబాద్ బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ లాంటివి ఎస్టాబ్లిష్ చేశారనమాట డ్యూరింగ్ ద స్వదేశీ మూవ్మెంట్స్. ఓకే, సో వేరియస్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అలాగే
హిల్టన్ యంగ్ కమిషన్ యొక్క ఆధారితంగా మనకి 1935 ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మనకి ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 ఈ రెండిటి ఆధారంగా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ అయిందనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రెసెంట్ డే ముంబైలో ఉంటుంది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ గవర్నర్ ఓస్బోర్న్ స్మిత్ అండ్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ సిడి దేశ్ముఖ్ అండ్ ప్రెసెంట్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఓకే, ఈ 3 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ ఆర్ ద 3 నేమ్స్? ఫస్ట్ గవర్నర్ ఎవరు? ఓస్బోర్న్ స్మిత్ అనమాట. ఓస్బోర్న్ స్మిత్ ఈస్ ది ఫస్ట్ గవర్నర్. ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ ఈస్ ది ఫస్ట్ ఇండియన్ గవర్నర్. ప్రెసెంట్ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. ఓకే, సో సంజయ్ మల్హోత్రా ఈస్ ద ప్రెసెంట్ గవర్నర్. ఓకే, అయితే 1934-35లో ఎస్టాబ్లిష్ అయిన ఈ ఆర్బీఐని 1 జనవరి 1949న మనం నేషనలైజ్ చేసుకున్నాం అనమాట. ఇండియా ఒక ఇండిపెండెంట్ కంట్రీ కింద మారిన తర్వాత దీన్ని మనం నేషనలైజ్ చేసుకున్నాం. ఓకే, అండ్ అలాగే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 1960s నుంచి మనం ఏం చూస్తామంటే వీ హ్యావ్ సీన్ సంథింగ్ కాల్ ద నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనమాట. సో ఇందిరాగాంధీ టైంలో జరిగాయి ఇవి. ఏంటంటే అప్పటి వరకు ఉన్న కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ని ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేయడం మొదలుపెట్టారు. ఇట్ సంథింగ్ లైక్ అన్నీ కూడా ఆ బ్యాంక్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొచ్చారు. అలా వేరియస్ బ్యాంక్స్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చాయి. బట్ రీసెంట్ లాస్ట్ 10 yearsగా మనం ఏం చూస్తున్నామనంటే వీఆర్ సీయింగ్ ద డీనేషనలైజేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ డీనేషనలైజేషన్ మనం ఏమనొచ్చానంటే మర్జర్ ఆఫ్ బ్యాంక్స్ చూస్తున్నాం అనమాట. ఒక మల్టిపుల్ నేషనల్ బ్యాంక్స్ని కలిపేసి ఒక సింగిల్ బ్యాంక్ కింద మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వరకు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఇలా వేరియస్ స్టేట్ బ్యాంక్స్ ఉండేవి. వాటిలన్నింటినీ కలిపి ఇప్పుడు మనం ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పని మార్చాం. తర్వాత మనకి ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అని చెప్పని 2 బ్యాంక్స్ ఉండేవి. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి మనం ఓన్లీ యూనియన్ బ్యాంక్ అని చెప్పని అంటున్నాం. అండ్ ఫర్దర్గా కూడా ఇంకా మెర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా బ్యాంక్స్ అన్ని మెర్జ్ అవుతూ వెళ్తున్నాయి అన్నమాట. ఓకే, సో నేషనలైజ్ అయిపోయిన బ్యాంక్స్ని కూడా మనం వీటిని మళ్ళీ డీనేషనలైజ్ అవ్వడం లేకపోతే మర్జర్ అవ్వడం అనే దాన్ని చూస్తున్నాం. ఇవి బ్యాంకింగ్ గురించి చూడాలి. ఇప్పుడు బ్యాంక్స్తో పాటు మనం వేరియస్ అదర్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇండియాలో. మనకి కొన్ని ఇంపార్టెంట్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయన్నమాట, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్. ఇప్పుడు ఈ బ్యాంక్స్ అన్నింటినీ చూసే ఆర్గనైజేషన్ ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఫారెక్స్ రిజర్వ్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇది సెంట్రల్ బ్యాంకింగ్ అనమాట, మానిటరీ పాలసీ ఫ్రేమింగ్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్లేషన్ లాంటి వాటిని చూడడం, ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అలాగా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నబార్డ్. ఓకే, నబార్డ్ అంటే సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ నబార్డ్ అనే దాన్ని మనం 1982లో ఎస్టాబ్లిష్ చేశామన్నమాట. ఓకే, సో ఇది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని మెయింటైన్ చేయడం కోసం ఏర్పాటు చేసిన బ్యాంక్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మెయింటెనెన్స్ బ్యాంక్ 1982లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇది క్రెడిట్ లైన్స్ అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కోసం ఎస్టాబ్లిష్ చేసింది ఎగ్జిమ్ బ్యాంక్ అని. తర్వాత ఇవన్నీ ఫెయిల్డ్ బ్యాంక్స్ ఇవి. నెక్స్ట్ సిడ్బీ అనేది ఒకటి ఉంటుంది. సో మనకి స్ట్రాటజిక్ ప్రమోషన్, ఫినాన్స్ అండ్ టెక్నాలజికల్ ఇన్క్యుబేషన్స్ కోసం ఎస్టాబ్లిష్ చేశారు సిడ్బీ అనే దాన్ని. బట్ వీ హ్యావ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ కాల్డ్ సెబీ. 1992లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ సెబీ ఏం చేస్తుందనంటే ఇండియాలో మనకున్న ఈ స్టాక్ మార్కెట్ ఆర్ ద మార్కెట్ ఇన్వెస్టర్స్ ఆర్ ద ఓపెన్ సెక్యూరిటీస్ మార్కెట్ అని అంటాం మనం దీన్ని. దానికి ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ అనమాట సెబీ అనేది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దాన్ని మనం సెబీ అని అంటాం. ఈ సెబీని 1992లో మనకి దీనికి ఒక స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ద్వారా క్రియేట్ చేశారు. సెబీ 1992కి ముందు కూడా ఉంది, బట్ ఎట్ దట్ టైమ్ ఇట్ వాజ్ ఏ నాన్ స్టాట్యుటరీ బాడీ. ఓకే, అంటే దానికి సంబంధించి ఎటువంటి యాక్ట్ లేదనమాట, ఒక చట్ట ఆధారితంగా సెబీ అనే దాన్ని క్రియేట్ చేయలేదు ఎర్లియర్ డేస్లో. 1980sలోనే దీన్ని క్రియేట్ చేశారు. బై 1992లో దీనికి ఒక స్టాట్యుటరీ బ్యాకింగ్ ఇచ్చారు, సెబీ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. ఆ సెబీ యాక్ట్ ద్వారా సెబీని ఒక స్టాట్యుటరీ బాడీ కింద తీసుకొచ్చి మనకి ట్రేడింగ్ యాక్టివిటీస్లో జరిగే ఆ మేజర్ స్కామ్స్ని వీటిలన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చిన బాడీ అనమాట. స్కామ్ 1992 చూసారు కదా, ఆ స్కామ్ 1992 తర్వాత వచ్చిన ఆర్గనైజేషన్ ఈ సెబీ అనేది. అంటే స్టాట్యుటరీ బ్యాకింగ్ ఇచ్చారు, దానికి ముందు కూడా ఉండేది. నెక్స్ట్ మనం చూడాల్సింది జిఎస్టీ. సో జిఎస్టీ గురించి కూడా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. అసలు ఈ జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్ని 2016 అండ్ 2017లో తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది ఇంప్లిమెంటేషన్ 2017, కానీ ఈ గూడ్స్ అండ్ సర్వీస్ యాక్ట్ అనేది మనకి 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016 ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా
ఆర్టికల్ 279A మనం ఈ జిఎస్టీ అనే దాన్ని చూస్తాం. ఆర్టికల్ 279A మనకి ఈ జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ వీటన్నిటి గురించి ఉంటుందన్నమాట. అయితే ఈ జిఎస్టీ ఏంటి అసలు? మనకి వేరియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి. ఓకే, వేరియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ ఎక్సైజ్ డ్యూటీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండ్ అలాగే మనకి సర్వీస్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండేవి. అయితే గవర్నమెంట్ ఏమనుకుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్సెస్, ఇలా వేరియస్ మల్టిపుల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండడం కన్నా ఒక సింగిల్ ట్యాక్స్ ఉంటే సరిపోతుంది కదా అని చెప్పని ఒక సింగిల్ ట్యాక్స్ని తీసుకొచ్చిందనమాట. అదే ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. వీటిలన్నిటిని రీప్లేస్ చేస్తూ ఒక ట్యాక్స్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో మనం ఏం చూస్తామంటే సగం సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది, సగం స్టేట్ గవర్నమెంట్కి పోతుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిన దాంట్లో కూడా మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ స్టేట్స్కి ఇది ప్రపోర్షనేట్గా వీళ్ళు పంచుతారనమాట. ఓకే, సో దీన్ని మనకి 2016లో తీసుకొచ్చారు. అండ్ ఆర్టికల్ 279A మనకి జిఎస్టీ కౌన్సిల్ గురించి కూడా చెప్తుందన్నమాట. ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏంటంటే ఇది హై లెవెల్ మీటింగ్ బాడీ అనమాట. ఇందులో ఈ జిఎస్టీ కౌన్సిల్ యొక్క హెడ్ కింద ఎవరు ఉంటారు అంటే యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, ఎవరైతే మనకి ప్రెసెంట్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో ఆవిడ ఈ జిఎస్టీ కౌన్సిల్కి హెడ్ అనమాట. షీ ఈస్ ద చైర్మన్. అండ్ అలాగే మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రెవెన్యూ అండ్ ఫినాన్స్ మినిస్టర్స్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ రెవెన్యూ. సో వీళ్ళు ఉంటారన్నమాట ఈ జిఎస్టీ కౌన్సిల్లో. అండ్ వీళ్ళు డిసిషన్స్ తీసుకుంటారు జిఎస్టీలో ఏం ఉంచాలి, ఏం మార్చాలి, ఏ గూడ్స్ ఏ జిఎస్టీ యొక్క స్లాబ్ రేట్లో ఉంటాయి, ఇలాంటి డిసిషన్స్ అన్ని తీసుకునేది ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కి సంబంధించిన జిఎస్టీ కౌన్సిల్ అనే ఎంటిటీ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇది జిఎస్టీ గురించి మనం చూడాలి. అండ్ రీసెంట్గా ఈ జిఎస్టీకి సంబంధించి జరిగిన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోండి, 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ 2025లో జిఎస్టీ 2.0 అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ఈ 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్కి ముందు 5 డిఫరెంట్ స్లాబ్స్ ఉండేవి. 0%, 5%, 12%, 18%, 28%. 5 రకాల జిఎస్టీ స్లాబ్స్ ఉండేవన్నమాట. 0% అంటే నిల్ జిఎస్టీ, 5% ఎసెన్షియల్ కమోడిటీస్, 12% మీడియం, 18 and 28%, ఇలా మొత్తం 5 డిఫరెంట్ స్లాబ్స్ ఉండేవి జిఎస్టీలో. అయితే ఈ 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత జిఎస్టీ 2.1 ఇంట్రడ్యూస్ చేస్తూ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ కంప్లీట్లీ చేంజ్డ్ దిస్ జిఎస్టీ. ఇది 3 స్లాబ్స్ని తీసుకొచ్చింది. 0%, 5%, 18%, ఇలా 3 స్లాబ్లు. ఈ 3 కాకుండా ఇంకొక ఎడిషనల్ స్లాబ్ని తీసుకొచ్చింది అనమాట, 40% అనేది. ఇది ఓన్లీ లగ్జరీ ఐటమ్స్ మీద అండ్ అలాగే హార్మ్ఫుల్ గూడ్స్ మీద ఈ 40% అనే దాన్ని తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో లాంటి ప్రొడక్ట్స్ మీద, వీటిని మనం డీమెరిట్ గూడ్స్ అంటాం అనమాట. టొబాకో ప్రొడక్ట్స్ కానీ లేకపోతే హై పొల్యూటింగ్ పర్సనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా లగ్జరీ ఇంపోర్ట్స్ కిందకి వస్తాయి. వాటికి 40% పెట్టింది. మిగిలినవన్నీ కూడా 0%, 5% అండ్ 18% జిఎస్టీ స్లాబ్ రేట్స్లో పెట్టిందనమాట. ఇలాగా జిఎస్టీలో మేజర్ రిఫార్మ్స్ జరిగాయి 2025లో. 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్, ఇది గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 0% ఆర్ నిల్ రేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతాయి, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని. ఓకే, సో లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అనమాట, అవన్నీ డైరీ ప్రొడక్ట్స్, ఎడ్యుకేషనల్ మెటీరియల్, ఇవన్నీ కూడా 0% రేట్కి వస్తాయి, అంటే ఎక్కువ మంది యూజ్ చేసేవి. అండ్ అలాగే ఎసెన్షియల్ కమోడిటీస్ కానివ్వండి, అగ్రికల్చరల్ అండ్ హెల్త్ కేర్ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా 5%కి వస్తాయి అన్నమాట. 18% దగ్గరకు వచ్చేటప్పటికి స్మాల్ కమర్షియల్ కార్స్, డొమెస్టిక్ అప్లయన్సెస్, ఇవన్నీ కూడా 18%కి వస్తాయి. 40% ఆఫ్ ద డీమెరిట్ గూడ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి పాన్ మసాలా, టొబాకో, ప్రీమియం సెగ్మెంటెడ్ కార్స్ ఇట్స్ సంథింగ్ లైక్ 1000cc బళ్ళు కానీ 500cc బళ్ళు, ఇలా పెద్ద పెద్ద బళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా 40% డీమెరిట్లోకి వస్తాయి అనమాట. ఓకే, ఇది జిఎస్టీలో జరిగిన మేజర్ చేంజెస్. ఇప్పుడు ప్రెజెంట్ డే స్లాబ్స్ అనమాట ఇవి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏం చూద్దామనంటే లెట్ us లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వేరియస్ ఎగ్జామ్స్లో మనకి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనమాట. ఇప్పుడు మనకి 1960s టైంలో ఇండియా ఒక ఫుడ్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఒక ఫుడ్ క్రైసిస్ వచ్చిందనమాట ఇండియాకి. సో డ్యూ టు డిఫరెంట్ రీజన్స్, వార్ వల్ల అండ్ అలాగే సరైన దిగుబడి లేకపోవడం వల్ల, వీటన్నిటి వల్ల ఒక ఫుడ్ క్రైసిస్ వచ్చింది. ఈవెన్ వి
ఇంపోర్టెడ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ కంట్రీస్ లైక్ కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి కంట్రీస్ నుంచి మనం ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ టైంలో మనం ఏం చేసామంటే వి బ్రాట్ సంథింగ్ కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని తీసుకొచ్చారు, హరిత విప్లవం అనమాట. సో ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని అంటామంటే ఎంఎస్ స్వామినాథన్ అని అంటాం. రీసెంట్గా ఈయనకి మనకి భారతరత్న ఇవ్వడం కూడా చూసామన్నమాట, ఎంఎస్ స్వామినాథన్. సో ద లాస్ట్ వచ్చిన భారతరత్న అవార్డీస్లో ఈయన కూడా ఒక ఆయన. ఓకే, సో హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఎంఎస్ స్వామినాథన్. ఈయనని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అంటాం. సో హై ఈల్డ్ వెరైటీ క్రాప్స్ని తీసుకొచ్చారనమాట. వీట్లో రైస్లో కూడా మనం ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ని చూసాం. అండ్ దాని తర్వాత వేరియస్ జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్. రీసెంట్గా జిఎం మస్టర్డ్ అనే దాన్ని గవర్నమెంట్ తీసుకురావడానికి ట్రై చేసిందనమాట. మనకి యాక్చువల్గా ఉన్న ఓన్లీ జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్ ఏంటి అని అంటే వీ హ్యావ్ కాటన్ విచ్ ఈజ్ ఎ జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్. మనకి బీటీ కాటన్ అని చెప్పని ఉంటుందన్నమాట. అదొకటే జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్ ఇన్ ఇండియా రైట్ నౌ. బట్ అది కాకుండా జిఎం మస్టర్డ్ జెనెటికల్లీ మాడిఫైడ్ మస్టర్డ్ని కూడా గవర్నమెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ ది హరిత విప్లవం చూసాం కదా, గ్రీన్ రెవల్యూషన్. నెక్స్ట్ ది వైట్ రెవల్యూషన్ అనమాట, శ్వేత విప్లవం. ఇది ఆపరేషన్ ఫ్లడ్ అనే దానికి సంబంధించింది. మిల్క్ ప్రొడక్షన్ అండ్ డైరీ కోఆపరేటివ్స్ అంటే ఏంటి? ఈ డైరీ కోఆపరేటివ్స్లో ఇండియాలోనే అతిపెద్ద కోఆపరేటివ్ అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఇది ఎక్కడుంది? కర్నల్లో ఉందన్నమాట. ఈ కర్నల్ అనేది మనకి హర్యానాలో కనిపిస్తుంది. సో దీని యొక్క మెయిన్ పర్సన్, ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఫౌండర్ పర్సన్ ఎవరు? వర్గీస్ కురియన్. ఓకే, ఈయనని మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారనమాట. సో మిల్క్ ప్రొడక్షన్ని పెంచిన పర్సన్, పెంచడానికి యూజ్ చేసిన ఆపరేషన్ అనమాట ఇది ఆపరేషన్ ఫ్లడ్ అనేది. ఓకే, సో ఈ డైరీ కోఆపరేటివ్స్ని తీసుకొచ్చారు. కోఆపరేటివ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇందులో ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళే స్టేక్ హోల్డర్స్ అనమాట. ఓకే, ఆ ఎంటిటీని ఆర్గనైజేషన్కి సంబంధించిన బయట వాళ్ళు ఎవరో ఉండరు, గవర్నమెంట్ ఏమి ఫండింగ్ ఇవ్వదు. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ వాళ్ళల్లో వాళ్ళే డబ్బులు పెట్టుకుని వాళ్ళల్లో వాళ్ళే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుంటారు. అలాగా క్రియేట్ చేసిందే ఈ అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఇది ఆనంద్లో ఉంటుందన్నమాట, ఆనంద్ అనే ప్లేస్, కర్నల్, హర్యానా. నెక్స్ట్ ది బ్లూ రెవల్యూషన్. ఇది ఫిషరీస్కి సంబంధించింది, ఆక్వా కల్చర్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్కి సంబంధించింది. దీని యొక్క మెయిన్ పర్సన్ డాక్టర్ అరుణ్ కృష్ణన్. నెక్స్ట్ ది ఎల్లో రెవల్యూషన్. ఇది ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్కి సంబంధించింది. మస్టర్డ్, సన్ఫ్లవర్ అండ్ సీసమం, నువ్వులు అండ్ అలాగే ఆవాలు, వీటికి సంబంధించిన నూనె ప్రొడక్షన్కి సంబంధించింది ఎల్లో రెవల్యూషన్ అనేది. దీనికి సంబంధించిన మెయిన్ పర్సన్ శామ్ పిట్రోడా. అండ్ పింక్ రెవల్యూషన్. ఇది ఆనియన్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్ అండ్ ప్రాన్ ఫిషరీస్కి సంబంధించింది. దీని యొక్క మెయిన్ పర్సన్ దుర్గేష్ పటేల్. సిల్వర్ రెవల్యూషన్. ఇది ఎగ్ ప్రొడక్షన్కి సంబంధించింది, కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మింగ్, మెయిన్ పర్సన్ ఇందిరా గాంధీ. గోల్డెన్ రెవల్యూషన్ ఓవరాల్ హార్టికల్చర్. సో ఏదైతే ఉద్యానవనాల అభివృద్ధి ఉంటుందో, ఫ్రూట్స్ ఇలాంటి వాటికి సంబంధించింది. సో దాని యొక్క రెవల్యూషన్ అనమాట గోల్డెన్ రెవల్యూషన్ అని అంటాం. సో దీనికి సంబంధించిన పర్సన్ నిర్పాక్ తుత్తేజ్. బ్రౌన్ రెవల్యూషన్. ఇది లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్, కోకో అండ్ నాన్ కన్వెన్షనల్ ప్రొడక్ట్స్కి సంబంధించింది. దీని యొక్క మెయిన్ పర్సన్ హిరలాల్ చౌదరి. రెడ్ రెవల్యూషన్. ఇది మీట్ ప్రొడక్షన్ అండ్ కమర్షియల్ టొమాటో కల్టివేషన్కి సంబంధించింది. ద మెయిన్ పర్సన్ విశాల్ తివారీ. ఓకే, సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా తీసుకొచ్చిన కొన్ని విప్లవాలు అనమాట. ఓకే, రైట్ ఫ్రమ్ గ్రీన్ రెవల్యూషన్ నుంచి మనం వేరియస్ అదర్ రెవల్యూషన్స్ చూసాం. ఇప్పుడు ఈ మెగా క్లాస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో నాట్ జస్ట్ ఇండియన్ ఎకానమీ, మనం మైక్రో ఎకనామిక్స్ చూసాం, మ్యాక్రో ఎకనామిక్స్ చూసాం, అండ్ ఈవెన్ ఇండియన్ ఎకానమీని కూడా మనం మేజర్ టాపిక్స్ ఏవైతే ఎగ్జామ్కి రిలవెంట్ ఉంటాయో, ఎగ్జామ్లో కంపల్సరీగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా మనం ఈ క్లాసెస్లో డీల్ చేసాం.